ఒక పండుగల ఒక వేడుకల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గర ఏర్పాటు చేసిన భారీ వేదికలో ఎలాంటి ఉత్సవం జరిగిందో చూసాం. అది నిజానికి ఒక ఉత్సవాన్ని మించిన స్థాయిలో జరిగింది. ప్రధాని మోదీ ఇంకా ఇతర కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పెద్దలు చాలామంది హాజరయ్యారు. సెలబ్రిటీస్కి అయితే ఇక కొదవేం లేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, తలైవ రజనీకాంత్, ఇంకా చిరంజీవి కుటుంబ సభ్యులు, ఒక పక్క బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్ ఎట్లా ఉండనే ఉన్నారు. ఇట్లా చాలామంది, ఒకరు కాకుండా వీళ్ళకు తోడు రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చిన ప్రజలు ఆ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడడానికి వచ్చిన వాళ్ళు విజయవాడని దిగ్బంధనం చేశారు ఒక రకంగా. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు చాలామంది అక్కడికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఎక్కడిదక్కడ జామ్ అయిపోవడంతో దగ్గరికి వెళ్ళలేకపోయారు. దాదాపు 3-4 కిలోమీటర్ల దూరంగానే చాలా వాహనాలు ఆగిపోయి కొంతమంది నడిచి వెళ్ళారు, కొంతమంది నడిచి చేరుకుని అక్కడికి వెళ్ళేలోగానే ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. చాలామంది ఆరోపణలు కూడా చేశారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడంలో కానీ, వచ్చిన వాహనాలని ఆ వేదిక దగ్గరికి, ఆ ప్రాంగణానికి తీసుకెళ్లడంలో కానీ, రెగ్యులరైజ్ చేయడంలో కానీ ఫెయిల్ అయ్యారు. పోలీసులు ఒక రకంగా చెప్పండి, ఎక్కడ పోలీసులు కనిపించడం లేదు, అసలు చేతులెత్తేశారు అనే రకమైన కామెంట్స్ కూడా వచ్చాయి. ఇది ఒకసారి పోలీసులు సమీక్షించుకుంటే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు రిపీటెడ్గా అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య భీమవరంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇలాగే ఫెయిల్ అయ్యారు. దాదాపు 8-9 కిలోమీటర్లు క్యాడర్ ప్రజలు, నాయకులు కూడా నడిచెళ్లే పరిస్థితి చూసాం ఆ రోజున. అలాగే మొన్న ఎలక్షన్ల ముందు ఇక్కడ గుంటూరులో ప్రధానమంత్రి, అప్పుడు అది కూడా ప్రధానమంత్రి ఎన్నికల సభ, ఆ సభకి అదే పరిస్థితి. అప్పుడు కూడా చాలా వెహికల్స్ వెళ్ళలేదు. దాంట్లో కావాలని కుట్ర చేసే రానివ్వలేదు జనాన్ని అనే ప్రచారం జరిగింది. సరే, ఏమైనా అక్కడ పోలీసుల ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇవాళ కూడా అదే పరిస్థితి. సో ఈ ఫెయిల్యూర్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత, సమీక్షించుకోవాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద, ఉన్నతాధికారుల మీద ఉంది. సో అది ఒక అంశం. అయితే ఇవాళ చాలా కొత్త తరహాలో మంత్రివర్గం కూర్పు ఏర్పాటైనట్టుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది కొత్త పాతల మేలు కలయిక ఎప్పుడూ ఉంటుంది. నిజానికి మంత్రివర్గం లిస్టు తయారు చేసినప్పుడు సీనియర్లు, జూనియర్లని చేస్తారు. కానీ ఈసారి ఎక్కువగా కొత్త ముఖాలను తీసుకున్నారు. అందులోనూ కూటమి కాబట్టి జనసేన, బీజేపీ నుంచి ఒక్కరికే ఇచ్చిన సత్యకుమార్ కొత్త ముఖంగా ఆయన జాయిన్ అయ్యారు. అలాగే జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ సీనియరే, ఆయన కూడా మంత్రిగా ఎప్పుడు చేయలేదు, స్పీకర్గా చేశారు. ఇంకా ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా కొత్త, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఒక 4-5 సీనియర్లకి మంత్రి పదవి రాకపోవడం మీద పార్టీలో చర్చ జరుగుతున్నప్పటికీ కూటమి మిత్రధర్మం పాటించే క్రమంలో నష్టం జరిగిందని చెప్పే అవకాశం ఉంది. తప్పదు, ఇలాంటప్పుడు కొంతమందికి స్ట్రోక్స్ తగులుతాయి, తప్పదు. కాకపోతే సీనియర్లు మమ్మల్ని గుర్తించలేదనే బాధ వారికి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. నిజానికి కూడా అది ఆ బాధలో న్యాయం ఉంది. కానీ దాన్ని ఎలాగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వారిని సర్ది చెప్తారనేది నెక్స్ట్ డేస్లో తెలుస్తుంది మనకి. అయితే ఒక ప్రధానమైన అంకం అయిపోయింది. ఇక మనకి ఇప్పుడున్నది కాస్త చాలా కీలకమైనది శాఖల కేటాయింపు. ఎవరెవరికి శాఖలు కేటాయించబోతున్నారు, ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనేది చాలా కీలకంగా కనబడుతుంది. ఎందుకంటే శాంతి భద్రతలు ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ శాఖలు కొన్ని ఇవి ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. ఇవి కాకుండా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటున్నారు క్యాబినెట్లో. మరి ఉప ముఖ్యమంత్రికి ఏ శాఖ ఇస్తారు? చాలా సందర్భాల్లో ఉప ముఖ్యమంత్రులకి రెవెన్యూ శాఖ లాంటివి ఇస్తారు, లేదా కొంతమందికి హోంశాఖ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికం కూడా ఇస్తూ ఉంటారు. ఇవి కాకుండా వెల్ఫేర్ కూడా ఇస్తారు ఉప ముఖ్యమంత్రులకి. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కొంతమంది ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు వారికి ఇష్టమైన, వారికి దేని మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ శాఖలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఏంటి, దాని మీద
ఒక చర్చ జరిగిందా, ఏ శాఖ తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది ఒక చాలా కీలకమైన చర్చ జరుగుతోంది. అలాగే లోకేష్కి సంబంధించి ఇంతకుముందు ఐటీ మినిస్టర్గా పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ చాలా కీలకమైన మంత్రిగానే తన మార్క్ ఇది చూపించారు ఆ శాఖల్లో. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయడం కానీ, లేకపోతే గ్రామీణ ఉపాధి పథకాలు కానీ, లేకపోతే ఇంకా చాలా ఇటువంటి వాటిల్లో చాలా మార్క్ వేశారు. అలాగే ఐటీకి సంబంధించి కూడా ఐటీ డెవలప్మెంట్లో మంచి మార్కులు కొట్టేశారు అప్పట్లో. అయితే ఈసారి లోకేష్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, ఏ శాఖ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది? వీరితో పాటు కీలకమైన శాఖలు చాలా ఉన్నాయి. ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, హోంశాఖ, సంక్షేమ శాఖలు ఉన్నాయి, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఎవరెవరు కేటాయించబోతున్నారు, ఎవరెవరి ఆస్పిరేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరి అంచనాలు ఎలా ఉన్నాయి, వీటి మీద చాలా చర్చ జరుగుతుంది ఈ పార్టీలో. చాలా మంది సీనియర్లు కాచుకొని కూర్చున్నారు. మంచి పదవులు అంటే కొంత గుర్తింపు ఉన్న పోర్ట్ఫోలియోస్ రావాలనేది వాళ్ళ ఆశ. మరి చంద్రబాబు నాయుడు మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు సాగుతున్నాయి అనేది చూడాలి. ఎందుకంటే ఈసారి చాలా మంది సీనియర్లు లేరు. యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, బుచ్చే చౌదరి, కాళా వెంకట్రావు, ఇట్లాంటి వాళ్ళు లేరు. చినరాజప్ప కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ, గంటా శ్రీనివాస్ కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది లేరు. ఈసారి మనం చూసినట్లయితే కన్నా లక్ష్మీనారాయణ గారు గతంలో సీనియర్ మంత్రిగా చేశారు, సివిల్ సప్లై చేశారు, వ్యవసాయ శాఖ చేశారు కాంగ్రెస్లో ఆయన. ఇది కాలువ శ్రీనివాస్ కూడా ఈసారి లేరు. పరిటాల సునీత లేరు, అమర్నాథ్ రెడ్డి లేరు. యనమల రామకృష్ణుడు పర్మనెంట్ ఆర్థిక మంత్రి తెలుగుదేశం పార్టీకి, ఈసారి ఆయన లేరు. కాబట్టి ఇటువంటి చాలా మెరుపులు ఉన్నాయి ఈసారి ఈ మంత్రివర్గ కూర్పులో. సో ఎలాంటి శాఖలు ఎవరెవరు కేటాయించబోతున్నారు, ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనే దాని మీద మా ఏబీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. రామారావు, మంత్రివర్గానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం అయితే పెద్ద వేడుకలా, ఉత్సవంలా, పండగలా, ఇంకేమేమి ఉపమానాలు చెప్పవచ్చో తెలియదు కానీ అనూహ్యమైన సంబరాలుగా జరిగింది అది. రైట్, అంతవరకు బాగుంది. కానీ శాఖల కేటాయింపుకి వచ్చేసరికి ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కత్తి మీద సామైతే, బట్ ఈ రోజు గత రాత్రి ప్రకటించిన మంత్రివర్గ కూర్పు మాత్రం ప్రాంతాలు, కులాలు, అదేవిధంగా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు సంగమంగా మారింది అని మాత్రం, ప్రాంతాలు, కులాల మధ్య కూడా సామాజిక సమీకరణ మధ్య సమతుల్యం పాటించారు అనేది మాత్రం ప్రచారం జరుగుతుంది. అయితే సీనియర్లను పక్కన పెట్టడం పట్ల అంతర్గతంగా వాళ్ళలో అసంతృప్తి వ్యక్తమవుతున్నప్పటికీ కూడా, మీరు ఇంతకు ముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు యనమల రామకృష్ణుడు తెలుగుదేశం అధికారంలో ఉంటే ఆయన ఎప్పుడు కూడా ఆర్థిక మంత్రిగా ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా లెక్కాపత్రాలు చూస్తూ ఉండేవాళ్ళు. గల్లాపెట్టెకి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం యనమల రామకృష్ణుడు కేబినెట్ లో లేరు. అది మీరు చెప్పినట్టుగా కూడా మిగతా సీనియర్లు ఎవరికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించలేదు. అంతా కొత్త ముఖాలతో పాటు కొత్త బ్లడ్ ని తీసుకురావాలి అని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే, మిత్రపక్షాలు కూడా ఉన్నాయి, బీజేపీ గాని, జనసేన గాని. ఈ నేపథ్యంలోనే సీనియర్లను తీసుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైన ప్రశ్న అని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అధికార పార్టీ నేతలు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోర్ట్ఫోలియోలు కూడా ఇప్పుడు ఆయనకు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకు అంటే సీనియారిటీని చూసుకోవాలి, అదేవిధంగా కీలక పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం అని చెప్పి అమిత్ షా ప్రకటించారు. అదేవిధంగా తెలుగుదేశంతో పాటు జనసేన వర్గాలు కూడా అదే జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి చాలా అత్యంత కీలకమైన శాఖను కట్టబెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే మీరన్నట్టు హోమ్ కూడా డిప్యూటీ సీఎం గా ఉంటుంది. గతంలో నిమ్మకాయ చంద్రబాబు కానీ, లేకపోతే మొన్న జగన్ కేబినెట్ లో వనిత కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా చేశారు. బట్ ఈసారి మాత్రం రెవెన్యూ అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా ఇంపార్టెంట్. మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భూముల దురాక్రమణ ఉన్న వాళ్ళ మరుసటి రోజు కల్లా మారిపోవటం, 22A చేరిపోవటం, నిషేధిత భూముల్ని కూడా పక్క వాళ్ళకు మార్చడం, మన చీఫ్ సెక్రటరీపై కూడా వచ్చిన ఆరోపణలు, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా ఉంది. అది అటువంటి యాక్ట్ కూడా ఈ రెవెన్యూలో ఉంది. అటువంటిది ఏదైనా ఇస్తారా? ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, ఎంత బలంగా ఓట్లు వేశారో అంత బలంగా మనం పరిపాలన ఇవ్వాలని. అటువంటిది ఏదైనా ఇచ్చి డిప్యూటీ సీఎం ఇస్తారా అని చెప్తున్నారు. బట్ హోమ్ ఏం చేస్తారు అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. పొంగల్పూడి అనిత ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఆమె
కేబినెట్ లో తీసుకున్నారు. ఆమెకు హోమ్ ఇస్తారు అని కూడా ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీల నుంచి గుమ్మడి సంచారాన్ని విజయనగరం జిల్లా సాలూరు నుంచి తీసుకున్నారు. ఆమెకు ఎస్టీ సంక్షేమం ఇవ్వచ్చు. అదేవిధంగా మైనారిటీల నుంచి ఎన్ఎండి ఫరూక్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల నుంచి సీనియర్, ఆయన గతంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆయనకి మైనారిటీ వెల్ఫేర్ నుంచి కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటు పయ్యావుల కేశవ్ ఎప్పుడు కూడా మనకి తెలుసు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్, సీనియర్, ఉరవకొండ నుంచి కూడా గెలుపొందారు. ఆయన రికార్డును కూడా తిరగరాశారు. ఎందుకు అనంటే 1900 పయ్యావుల కేసు వస్తే పార్టీ రాదు అన్నారు, కానీ అది కరెక్ట్ కాదు అని కేశవ్ నిరూపించారు 1994లో కానీ, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024లో కానీ కూడా ఆయన గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. పయ్యావుల కేసు ఎప్పుడు కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చాలా విపులంగా చెప్తా ఉంటారు, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. అందువల్ల ఆయనకు ఆర్థిక శాఖ కేటాయించడం దాదాపుగా ఖరారైంది అని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు. ఆనో రామనారాయణ రెడ్డి మరో సీనియర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి గెలుపొందారు. ఆయనకి రెవెన్యూ ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ మాటికి, కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఈసారి పవన్ కళ్యాణ్ అడిగి ఆయన ఇష్టమైన శాఖ ఏది ఉందో, ఆయన ఏదైతే బలంగా కోరుకుంటున్నారో ఆ శాఖ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నారా లోకేష్ గతంలో పంచాయతీరాజ్ ఐటీ మంత్రిగా చేసి తమదైన ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నరేగా ఫండ్స్ తో 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి దాదాపుగా అనేక నియోజకవర్గాలకు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి ఫండ్స్ ఆన్లైన్ లో అలాట్ చేసి ఆ వర్కులు చేయించిన క్రెడిట్ లోకేష్ కు దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ మంత్రిగా కూడా ఆయన విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, లేకపోతే తిరుపతిలో కానీ వీటన్నిటిలో కూడా ఐటీ ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చారనే పేరుంది. అందువల్ల పంచాయతీరాజ్ ఐటీ ఆయనకి ఇస్తారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మళ్ళీ లోకేష్ కూడా అదే కోరే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గతంలో నారాయణ చేశారు. నారాయణని, పొంగూరు నారాయణని గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేశారని రాజధానికి సంబంధించి వేటాడి వేధించింది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశంలో విస్తృతమైన అభిప్రాయం ఉంది. అందువల్ల ఆయనకు మళ్ళీ అదే శాఖ ఇచ్చి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు ఎందుకు ఆ విధంగా చేశారు, ఆరోపణలు నిజం కాదని నిరూపించడంతో పాటు తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదనే అవకాశం కూడా కల్పిస్తారు అని నేను చెప్తున్నారు. ఇక వీళ్ళతో పాటు మరికొంతమంది మంత్రులు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ గుమ్మడి సంజారాణి ఆమె ఎస్టీల నుంచి ఉన్నా కూడా ఆమెకు మాత్రం తప్పనిసరిగా ఈసారి కూడా అదే ఇస్తారు అని చెప్తున్నారు. ఇక దీంతో పాటు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కల నుంచి గెలుపొందారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మాజీ మంత్రి కూడా, ఆయనకు అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడుకు కూడా మరో కీలక శాఖ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కళా వెంకట్రావుకి ఇస్తారనుకున్నారు, కానీ కళా వెంకట్రావు కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీళ్ళందరూ కూడా, బండారు సత్యనారాయణ మూర్తి, ఇటువంటి వాళ్ళందరిలో కొంతమందికి స్పీకరు, డిప్యూటీ స్పీకరు, అదే విధంగా చీఫ్ విప్ ఇటువంటి పదవులు కూడా ఇస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు పిలిపించి మాట్లాడతారు అని చెప్పారు. అదేవిధంగా సవిత అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి మంత్రివర్గంలో 3 ఉంటే గుమ్మడి సంజారాణి, పొంగలపూడి అనిత, అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి సవిత గెలుపొందారు. ఆమె వీరోచితంగా పోరాటం చేసి గెలుపొందింది. అటువంటి ఆమెకు కురబ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ స్త్రీ సంక్షేమ శాఖలకు సంబంధించి కూడా ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇలా ఇక చిత్తూరు జిల్లా నుంచి కానీ, లేకపోతే అనంతపురం జిల్లా నుంచి, లేదా నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ గురించి చెప్పుకున్నా, అదే ప్రకాశం జిల్లా నుంచి కొట్టుపాటి రవికుమార్, ఆయనను వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది. ఆయనకు మైన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో 200 కోట్ల రూపాయల ఫైన్ వేశారు అని, అదేవిధంగా ఆయన మళ్ళీ వైసీపీలోకి రమ్మమంటే రాలేదు అని చెప్పి ఏకంగా ఆయన మైన్స్ నే మూసేయించారు. ఆయనకు ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళ మైన్స్ ను కూడా మూసివేయించడంతో పాటు ఏకంగా మైన్స్ దగ్గరికి వెళ్లి ఆయనపై దాడి చేసి ఆయనపైనే కేసు పెట్టారు. ఇటు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే గానీ ఆయనకి రక్షణ లభించలేదు. అందువల్ల ఆయనకే మైన్స్ ఇస్తారు అని కూడా, మైన్స్ అండ్ జియాలజీ ఇస్తారు అని కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కావాలనే చంద్రబాబు నాయుడు ఆయన కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటు పార్టీ అంటే కమిట్మెంట్, చంద్రబాబు అంటే లాయల్టీ ఉంది కాబట్టి ఆయనకు మళ్ళా మైన్స్ అండ్ జియాలజీ ఇస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ రామారావు అయితే ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, అప్పుల పాలైపోయింది ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడు ఎల్పీ మీటింగ్ లో కూడా, ఎన్డీఏ ఎల్పీ మీటింగ్ లో కూడా మాట్లాడుతూ ఇదే అన్నారు, ఎక్కడ తెచ్చారో ఏమేం తాకట్టు పెట్టారో తెలియదు అనే పదాలు వాడారు కదా. సో వీటితో ఈ అప్పులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఈ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యాన్ని సెట్ చేసుకుంటూ మళ్ళీ కొత్త అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. సో ఇది ఒక కీలకమైన శాఖ ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీన్ని వీలైనంత వరకు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది ఒకటైతే, ల్యాండ్ అక్రమాలు విపరీతంగా జరిగాయి. భూ అక్రమాలు, ఈ భూముల కబ్జాలు కానీ, పేదల భూములు లాక్కోవడం కానీ, లేకపోతే
భయపెట్టి లాక్కోవడం కానీ, లేకపోతే మనం ఇందాక అనుకున్నాం కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆయన 2వ సంతకం కూడా దాని మీదే చేస్తున్నారు. సో అది ఒక ఇంపార్టెంట్ రెవెన్యూ కింద వస్తుంది కాబట్టి దాన్ని ఎవరికి ఇచ్చే అవకాశం ఉందనే దాని మీద అందరి చూపు ఉంది. తర్వాత విద్యాశాఖ, గతంలో విద్యాశాఖ నాకు గుర్తున్నంత వరకు గంటా శ్రీనివాస్ గారు ఇది చేస్తున్నారు. మరి ఈసారి విద్యాశాఖ ఎవరికి ఇస్తారనేది ఒక చర్చ ఉంది. వైద్యం, ఆరోగ్యం ఇది ఎవరికి ఇస్తారు అనేది ఒక చర్చ. సో ఇలాంటి కొన్ని నిత్యం ప్రజలతో మీరు అన్నట్టు మున్సిపల్ శాఖ మళ్ళీ నారాయణ గారికే ఇస్తారనే ఉంది. ఎందుకంటే అమరావతి నిర్మాణం జరగాలి. సాగునీటి పారుదల దేవినేని ఉమా చాలా సమర్థవంతంగా నిర్వహించిన సందర్భమే అంతకుముందు 5 ఏళ్ళు. మరి ఈసారి సాగునీటి పారుదల పోలవరం ప్రాజెక్టు ప్రయారిటీ, మరి అది ఎవరికి ఇస్తారు? ఇలాంటి కొన్ని కీలకమైన చర్చకు వచ్చినప్పుడు ఎవరి పేర్లు ముందుకు వస్తున్నాయి? ప్రధానంగా ఆర్థిక శాఖ మాత్రం పయ్యావుల కేశవ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. రెవెన్యూ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కోరుకుంటే ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. మీరన్నట్టుగా భూ ఆక్రమణలు కానీ, నిత్యం రాష్ట్రంలో ఉండే అనేక మంది ప్రజలతో కానీ లేకపోతే రైతులతో కానీ సంబంధం ఉన్న శాఖగా, పైగా రెవెన్యూలో చాలా పని ఉంటది కానీ బయటికి కనిపించదు. కానీ రెవెన్యూ పరంగా రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ఎంత కీలకంగా ఉందంటే, ఒక్క రెవెన్యూ శాఖలో ఉండే ఉద్యోగులు ప్రజల్ని సాటిస్ఫై చేస్తే ఆ గవర్నమెంట్ ఇమేజ్ కూడా పెరుగుతుంది అంటారు. ఎంఆర్ఓ కార్యాలయాల నుంచి ఆర్డీఓ అండ్ కలెక్టరేట్ల వరకు కానీ, చివరికి విఆర్ఓ విఆర్ఏల నుంచి గ్రామ వార్డు సచివాలయాల వరకు కూడా రెవెన్యూతో ముడిపడి ఉంటాయి. అందువల్ల రెవెన్యూలో చేయడానికి చాలా పని ఉంటుంది, జనాన్ని మెప్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల అంత కీలకమైన రెవెన్యూ శాఖ ఇస్తారు అని చెప్తున్నారు. ఇక ఆర్థిక శాఖ మాత్రం పయ్యావుల కేశవకు తప్పదు అని చెప్తున్నారు. ఆయన దానికి సంబంధించిన పరోక్ష సంకేతాలు కూడా ఆయనకి ఇప్పటికే అందాయి. ఇక ఎడ్యుకేషన్ సంబంధించి కూడా, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా డాక్టర్లు 2 ఉన్నారు. ఇందులో ఏ డాక్టర్ కి ఇస్తారు అనేది కూడా తేలాల్సింది. నిమ్మల రామానాయుడుతో పాటు మరో డాక్టర్ కూడా ఉన్నారు. ఇద్దరులో ఎవరు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళు డాక్టర్ గా వాళ్ళకి ఇది ఇస్తారా లేదా ఏంటి అనేది కూడా తేలాల్సింది. ఎందుకంటే నిమ్మల రామానాయుడు కూడా చాలా సీనియర్ ఆయన. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కి సంబంధించి ఈ రాష్ట్రంలో చాలా కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా బీసీ సప్లాన్ని చేయడంతో పాటు బీసీకి స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పింది. అందువల్ల బీసీ వెల్ఫేర్ అనేది అటు అచ్చెన్నాయుడు కానీ లేకపోతే ఇది అనగాని సత్యప్రసాద్ కానీ బీసీలకు కూడా కేబినెట్ లో చాలా పెద్దపీట వేశారు. అనగాని సత్యప్రసాద్ ఆర్ అచ్చెన్నాయుడు ఇటువంటి వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీలకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా ఎటువంటి ఉపయోగం జరగలేదు అని 2019లో వైసీపీకి వేసిన బీసీలు కూడా ఈసారి టోటల్ గా 75% వరకు కూడా తెలుగుదేశం వైపు మొగ్గారని, వాళ్ళు కుర్చీలు తెలుగుదేశం అని చెప్పి కూడా బీసీకి సంబంధించిన మంత్రులంతా కూడా ఈ రోజు ఏబిఎన్తో మాట్లాడుతూ చెప్పారు. అందువల్ల అత్యంత కీలకమైన బీసీ వెల్ఫేర్ అనేది ఎవరికి ఇస్తారు? వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అనగాని సత్యప్రసాద్ కూడా సీనియర్ ఎమ్మెల్యే, అచ్చెన్నాయుడు కూడా చాలా సీనియర్ ఎమ్మెల్యే. ఈ విధంగా శాఖల కూర్పుకు సంబంధించి కూడా చంద్రబాబుకు మాత్రం చాలా పట్టి చూసే అవకాశం ఉంది. ఆయన ఆల్రెడీ తిరుమల బయలుదేరి వెళ్లారు కుటుంబ సభ్యులతో కలిసి. రేపు ఉదయం శాఖ పోర్టుఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంది అని అన్నారు. రేపు సాయంత్రం 4:41 గంటలకు ఆయనకు సచివాలయంలో పదవి బాధ్యతలు స్వీకరిస్తుండటంతో ఆయన సచివాలయానికి వెళ్లే లోపే ఈ పోర్టుఫోలియోస్ అన్ని కూడా అనౌన్స్ చేసి వెళ్తారు అని చెప్తున్నారు వెంకటకృష్ణ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. సంతకాలు కూడా రేపు 4 గంటల తర్వాత ఆయన సచివాలయానికి వస్తారు. సచివాలయానికి వచ్చి బాధ్యతలు తీసుకుని అక్కడ తన కార్యాలయంలో కూర్చుని మొదటి ఫైల్గా ఈ మెగా డిఎస్సి సంబంధించిన ఫైల్ తొలి సంతకం, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం రెండవ సంతకం, మూడవ సంతకం కింద అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ 4వ సంతకం, అలాగే స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన అని ఈ మధ్య ఆయన తీసుకొచ్చిన కొత్త కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద 4వ సంతకం చేస్తారని ఇప్పటివరకు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక నుంచి ఎలా ఉండబోతోంది అనే దాని మీద చాలా కీలకమైన చర్చ. అలాగే ఇవాళ జరిగిన ఉత్సవంలాగా ఎలాగైతే జరిగిందో ఆ ఉత్సవానికి తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుందా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ లేకపోతే అన్ని రంగాలు, ఒక రంగం ఆ రంగం ఈ రంగం లేదు, అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లబోతోంది. మోడీ చాలా హడావుడి చేశారు ఇవాళ వేదిక మీద. ఇంతకుముందు ఎప్పుడు మనం అలాంటి మోడీని చూడలేదు, ఫస్ట్ టైం అలాంటి మోడీని చూసాం మనం. అందరినీ కౌగిలించుకోవడం, అందరితో జోక్స్ చేయడం,
ఒక రకమైన రాజకీయ వాతావరణాన్ని మోదీ చూపించారు ఈవేళ. అది సరే, అందులో కూడా రాజకీయం ఉంటే ఉండవచ్చు, డెఫినెట్గా ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది. కానీ కాకపోతే ఆ ఉత్సాహం, ఆ కలివిడితనం, ఎలాగైతే ఒక టీం లాగా, ఒక పెద్దనలాగా ఆయన వ్యవహరించారో, తర్వాత ఒక ప్రభుత్వ అధినేతగా ఈయన ఎలా వ్యవహరించారో, సో ఇవన్నీ వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుకుంటున్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు, అలాగే బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి దినకర్ లంకా గారు, అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్కారం. పట్టాభి గారు, ఇవాళ జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం, మహోత్సవాన్ని అది చాలా ఎక్సలెంట్, ఒక వేడుకలాగా, ఒక పండగలాగా బాగా జరిగింది. అయితే వచ్చిన జనం కూడా అలాగే వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎందుకు వచ్చారు అనే దానికి సింపుల్, ఎంత కసిగా బూత్కెళ్ళి ఓట్లు వేశారో అంత కసిగా ఈ ఉత్సవాన్ని చూడడానికి కూడా వచ్చినట్టు కనపడింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ కనపడ్డాయి అనుకోండి అక్కడక్కడ, అది సెపరేట్ ఇష్యూ. సో ఈ పండగలాగా, ఈ ఉత్సవంలాగా జరిగిన కార్యక్రమం జరిగింది కదా, ఇది రాష్ట్రానికి సంబంధించినంత వరకు వచ్చే రోజుల్లో ప్రజలకు అలాంటి పండగలు, అలాంటి ఉత్సవం లాంటి అభివృద్ధిని అందిస్తాయని ఆశించవచ్చా? ఖచ్చితంగా వీకే గారు, ఇవాళ విజయవాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జనసంద్రం అయిపోయాయి. నేను ప్రత్యక్ష సాక్షిని. కొన్ని లక్షల మంది అన్ని వైపుల నుంచి, ఇటు చెన్నై వైపు నుంచి, అంటే ఇటు గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ఆ హైవే అటు నుంచి, ఇటు విశాఖపట్నం వైపు నుంచి, అంతేకాకుండా తెలంగాణ వైపు నుంచి కూడా, అటు హైదరాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, పొరుగున నల్గొండ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున, అంటే మూడు వైపుల నుంచి కూడా మొత్తం పూర్తిగా కూడా జనసంద్రం అయిపోయింది విజయవాడ నగరం. ఒక రకంగా దిగ్బంధనం అయిపోయింది. అంటే పోలీసులు కూడా అసలు ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అన్ని వాహనాలు, ఏ వాహనం దొరికితే ఆ వాహనం మీద వచ్చేసారు. లారీలు, ట్రాక్టర్లు, ఒకటి కాదు అన్ని రకాల వాహనాలు పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయినటువంటి విజువల్స్. ఇవాళ మీరు నమ్మరు, నేను రామరపాడు రింగ్ రోడ్ దగ్గర దాదాపు ఒక గంట సేపు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేశాను. నేను చేయాల్సి వచ్చింది. అంటే ఆ పరిస్థితి చేదాటిపోయింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ని మనం అది వాళ్ళు కూడా కొంతవరకు చేయగలరు వీకే గారు. అంటే అది ఎక్స్పెక్ట్ చేయాలి. అంతా అన్ని లక్షల మంది ఆ రకంగా ఎవరిని మనం ఒక్క మాట అనలేము. ఎందుకంటే ఎంతో ప్రేమతో వచ్చారు వాళ్ళందరూ అంతంత దూరం నుంచి. రేపు అసలు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాసులు అవసరమా లేదా, అసలు ఇవన్నీ ఏం ఆలోచించలా. వెళ్ళాలి, మన బాబు గారిని చూడాలి, నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని చంద్రబాబు నాయుడు గారు చదవటాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా విని ఆనందించాలన్న ఒక తపనతో వచ్చేశారు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినప్పుడు ఆయన ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్నారో వీకే గారు, నిజంగా అసలు ఆ ప్రాంగణం మొత్తం కూడా ప్రజలు గర్జించారంట. అసలు నాకైతే అసలు ఒళ్ళు పులకించిపోయింది, అసలు గూస్ బంప్స్ నాకు. అంటే అటువంటి రోర్ ఆఫ్ ది పీపుల్ మారు మోగిపోయింది అసలు ఆ ప్రాంతం అంతా కూడా. అందరూ కేకలు, కేరింతలు, చప్పట్లు, ఏలలు, అసలు ఎవరు అందరూ కూడా పట్టలేకపోతా ఉన్నారనమాట ఆ సంతోషాన్ని. ఎస్, ఈ క్షణం కోసం కదా మనం పోరాడింది, దీనికోసం కదా మనం పోరాడింది. మీరు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశారు, మన బంగారయ్య గారును మన నందమూరి రామకృష్ణ గారు కళ్ళం నీళ్ళు, వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు గారిపోతూ ఉన్నాయి. ఘట్టంనేని కృష్ణ గారి సోదరుడు నందమూరి రామకృష్ణ గారు ఇద్దరు ఉన్న పిక్చర్, ఇద్దరు ఏడ్చేస్తున్నారు. అట్లా ఎంతమంది ఏడ్చారు మీకు తెలియదు వీకే గారు, నేను చూశాను. ఐ హవ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ పీపుల్ క్రయింగ్. ఆనందంతో ఆనంద బాష్పాలు, అసలు ఒకళ్ళనొకళ్ళు కౌలించుకోవటాలు. అసలు ఆ ప్రాంగణంలో అసలు ఏం జరుగుతుందో అసలు నాకు అది చూడటమే సరిపోయింది. అంటే అంత ఎమోషన్తో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ బాధలు, కష్టాలు అన్నీ తలుచుకుని కొన్ని కిలోమీటర్ల పాటు నడిచొచ్చారు సార్. ఆ రోజున చిలకలూరుపేట సభకి ఏ విధంగా అయితే పొలాల్లో నుంచి అడ్డం పడి నడిచి వచ్చారు, ఇవాళ కూడా అంతే. అదే సీను, ఎక్కడికక్కడ బళ్ళు వదిలేసి నడిచి ఏదో ఒక రకంగా చేరుకోవాలని చెప్పి రావటం. పెద్ద పెద్ద నాయకులు కూడా రాలేకపోయారు కదా, అటు బీజేపీ నుంచి కానీ, లేకపోతే పార్టీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ,
ఇంకో విఐపీలు కొంతమంది, పెద్ద నాయకులు కొంతమంది కూడా అసలు పాసులు ఇవ్వడంలోనే అన్ని దాచుకుని పొదుపుగా ఇచ్చుకున్నారు అనుకోండి మీ వాళ్ళు. దానికి తగ్గట్టు ఈ ఇబ్బందుల వల్ల రాలేకపోయారు చాలా మంది రాలేకపోయారు, నాయకులు చాలా మంది ట్రాఫిక్లు ఇరుక్కుపోయారు. అయినా అంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఆనందం అదంతా చూసిన తర్వాత ఏంటంటే సరే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు, కానీ ఒక ఉత్సవం లాగా జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా నిజంగా మీరు అన్నారు చాలా కరెక్ట్. నేను మోడీ గారిని గమనిస్తూనే ఉన్నా, అది మాట్లాడదాం, ఆయన కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. అవును, అది అసలు చాలా ఆసక్తికరమైన పరిణామం అది. యా, సో దినకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి దినకర్ గారు. ఇంకోటి అంటే ఒక్క విషయం, వికే గారు మీరు ఒక మాట అన్నారు, ఇవాళ ప్రారంభమైనటువంటి పండుగ వాతావరణం, ఈ ఉత్సవం 5 సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అని మీరు నన్ను అడిగారు. అవును, ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంలో జీవించే విధంగా, ప్రతిరోజు ఒక ఉత్సవం జరుపుకునే విధంగానే మా పరిపాలన అందిస్తాం. మేము ఆ ప్రజా మేనిఫెస్టోలో మేము చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని అమలు చేస్తాం. ఈ 5 సంవత్సరాల నరకాన్ని మరిచిపోయే విధంగా ఒక జనరంజకమైనటువంటి పరిపాలన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అందించబోతా ఉంది. ఆ దిశగానే అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. రైట్, దినకర్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. దినకర్ గారు, ఆ రోజు మనం పోలింగ్ రోజు ఎలాగైతే ప్రజలు ఒక వెల్లువలా వచ్చి ఓట్లు వేశారో, ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అలాగే వచ్చారు. వచ్చి చాలా విజయవంతంగా జరిగింది. ఊహించని ఒక ఉత్సవ వాతావరణం ఏదో కనపడింది, చూసాం కదా. అఫ్కోర్స్ ఏ ప్రమాణ స్వీకారోత్సవం అయినా ఉత్సవంలాగా చేస్తారు, కానీ ఇదైతే అనుకున్న దానికంటే చాలా ఇదిగా వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మోదీ గారు కూడా చాలా అసలు ఊహించలే ఎవరు, ప్రధానమంత్రిగా ఉన్న మోదీ గారు ఇంతకుముందు ఎప్పుడు మనం ఇలాంటి మోడీని చూడాల, నాకు అనిపిస్తుంది అలా. ఈ ఫస్ట్ టైం ఇవాళ అందరితో అలా కలివిడిగా ఉండడం, అందరినీ కౌలించుకోవడం, లేకపోతే చిరంజీవి గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని చేతులెత్తి చేయడం, రజనీకాంత్ గారిని హత్తుకోవడం, చంద్రబాబు నాయుడు గారిని అయితే 1కి 10 సార్లు హత్తుకుని అభినందించడం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలా ముందుగా ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మా పార్టీ నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సత్యకుమార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారు కానీ, అలాగే నాదిన మనోహర్ గారు, ఇతర మిత్రులు దాదాపు మంత్రివర్గంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు అందరూ కూడా దాదాపు మిత్రులే ఉన్నారు. చాలా ముందు మంత్రివర్గ కూర్పు గురించి ముందు నేను మాట్లాడాలి. గతంలో నెక్స్ట్ తీసుకుంటా ప్లీజ్. ఇవాళ వేదిక మీద దీని గురించి మనం చర్చిద్దాం. మంత్రివర్గ కూర్పు మాట్లాడదాంలే. వస్తున్నానండి. ఏదైతే అన్కంపారిజబుల్ అంతకు ముందున్న వాతావరణానికి, 5 సంవత్సరాల ముందున్నటువంటి వాతావరణానికి ఈ రోజు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి చూసినట్లయితే అన్కంపారిజబుల్. స్పష్టంగా మోడీ గారు ఏదైతే తన యొక్క ఎన్నికల ప్రచార వేదికలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ముఖ్యంగా రాజమండ్రిలో కానీ, అనకాపల్లిలో కానీ, అదేవిధంగా అమిత్ షా గారు ధర్మవరంలో కానీ మాట్లాడినటువంటి మాటలు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రం గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలు అనుభవించినటువంటి విధ్వంసాన్ని, నరకాన్ని ఏదైతే ఉందో దాన్ని పారద్రోలి అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కే విధంగా వికసిత భారత్లో వికసిత ఆంధ్రాన్ని భాగస్వామ్యం చెయ్యాలి అని ఒక సదుద్దేశంతో ఏదైతే మాట్లాడారో దానికి ప్రజలు ఆశీర్వదించి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇవ్వటం, ఇంత పెద్ద ఎత్తున 21 మంది ఎంపీలని రాష్ట్రం నుంచి ఇవ్వటం, 164 మందిని మిత్రపక్షాల నుంచి దాదాపు 95% దాకా స్ట్రైకింగ్ రేట్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినప్పుడు ఏదైతే మేము ఇచ్చినటువంటి ఒక భరోసా, ఒక మాట ఏదైతే ఉందో మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మోడీ గారి గ్యారంటీ, చంద్రబాబు నాయుడు గారి షూరిటీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి సిన్సియారిటీ, డబుల్ ఇంజిన్ సర్కారు తథ్యం, వికసిత భారత్లో వికసిత ఆంధ్ర తథ్యం అనేటటువంటి దాన్ని ఏదైతే మేము ముందుకు తీసుకెళ్లామో దాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజలు ఏదైతే ఉందో ఈ ఫలితాన్ని చూసిన తర్వాత మోడీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరైనటువంటి గతిలో పయనించేటటువంటి విధంగా ఒక మ్యాండేట్ ఇచ్చారు అనేటటువంటి ఒకటి ఏదైతే ఉందో స్పష్టంగా అది ఒక ఆనందదాయకమైనటువంటిది. దాన్ని ఆయన ఎవరెవరైతే దీనికి కారణభూతులయ్యారో
ఈ పెద్ద విజయానికి ఈ యొక్క మనం ఏదైతే ఒక రాక్షస పాలనకి చరమగీతం పాడి ఒక మంచి విజయానికి ఎవరెవరైతే కారణభూతులు వాళ్ళందరితో కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక టీమ్ స్పిరిట్ని నింపేటటువంటి విధంగా ఆయన యొక్క జస్టిస్ కానీ ఆయన అక్కడ వచ్చినటువంటి నాయకులతోటి ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ చాలా చాలా సాధారణంగా అందరినీ కూడా ఆయన దగ్గర అక్కుడు చేర్చుకునేటటువంటి విధంగా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించినటువంటి స్ఫూర్తిది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే చాటారో అవసరం ఆంధ్రప్రదేశ్కి అవసరం నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని మార్చాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలి అనేటటువంటి స్ఫూర్తిని ఏదైతే చాటారో అది చూసినప్పుడు ఏ నాయకుడికైనా కూడా ఆ యొక్క ఉత్సాహం ఒకవైపు ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు వ్యవహరిస్తున్న వాళ్ళందరినీ కూడా ఆయన కూడా చూస్తుంటారు. మనం ఏ విధంగా అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో అక్కడ ఉండేటువంటి నాయకులు కానీ అక్కడ ఉండేటటువంటి వారు ఏ విధమైన ఉద్వేగానికి గురవుతూ ఉన్నారనేటువంటిది కూడా వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచేటటువంటి అంశంలో ఆయన పెద్దన్న పాత్రగా తీసుకొని వాళ్ళ ముందుకెళ్లారని చెప్పొచ్చు. ఇదే రకమైనటువంటి స్ఫూర్తితో ఒక జట్టుగా, ఎందుకంటే అనేక రకాలైన గతంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో వచ్చినటువంటి అనేక అంశాలు ఏదైతే ఎదురైనాయో అవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్సే, 3 పార్టీలు కూడా ఒక ఎక్స్పీరియన్సే. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఎటువంటి పొరపచ్చులు కానీ ఎక్కడ ఇబ్బంది కానీ ఎక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే పట్టాలు తప్పింది, గాడి తప్పినటువంటి పాలన ఉంది. దాన్ని ఒక సమర్థవంతుడు పరిపాలన దక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఇవాళ పెట్టేటువంటి పరిస్థితి 3 పార్టీలు ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ఏదైతే గట్టెక్కించగలడో రాష్ట్రాన్ని ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా ఆయన చేయగలడు అనేటటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది మోడీ గారు ఆయన యొక్క స్ఫూర్తితోటి వాళ్ళ చాటారు అనేటటువంటిది నా భావన. దాంతో పాటు మీరు ఒక్కసారి కనుక గమనించినట్టయితే సమయంలో కూడా దినకర్జీ ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఒపీనియన్ కూడా తీసుకుంటాను. ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన దీని మీద లక్ష్మణ్ గారు నమస్కారం. లక్ష్మణ్ గారు ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన తీరు మహామహులు ఉన్నారు అక్కడ. మోదీ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, మా చిరంజీవి అండ్ రజనీకాంత్ స్టార్స్ అందరూ ఉన్నారు కదా. ఆ వేదిక కానీ అక్కడ జరిగిన వాతావరణం కానీ వాళ్ళందరూ కలివిడిగా ఉన్న పరిస్థితి కానీ ఆ గెస్చర్స్, ఇప్పుడు దినకర్ గారు మంచి పదం వాడారు, గెస్చర్స్ కానీ ఏంటో అదొక సంక్రాంతి పండుగ అయితే ఎలాగైతే అందరూ చేసుకుంటారో అట్లా ఉంది అక్కడ. మరి అందులో కూడా ఏమన్నా కొంత పై కూల లోపల ఉన్నారు నాకు తెలియదు. రాజకీయ నాయకులు అంచనా వేయడం కష్టం. కానీ అది దేనికి సంకేతం? అది ఇవాళ వేదిక కానీ ఆ జనం తరలి వచ్చిన తీరు కానీ బీజేపీ ఏదైతే లక్ష్యం పెట్టుకుని ఉండిందో ఆ లక్ష్యం నెరవేరలేదు. చాలా తక్కువ అంచులకు వెళ్ళి అసలు ప్రభుత్వం వస్తుందా రాదా అన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 21 పార్లమెంట్ మెంబర్స్ గెలవటం నిజంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పెద్ద సపోర్ట్ ఇవ్వాలి. ఎవరు ఏమి మాట్లాడుకున్నా కూడా పెద్ద సపోర్ట్. అది ఎవరి వల్ల సాధ్యమైంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు తప్ప మేము 3 సీట్లు గెలిచాం, పార్లమెంట్ 8 అసెంబ్లీ గెలిచామని. తెలుగుదేశం కార్యకర్తలు చిత్తశుద్ధితో ఫర్ ద ఫస్ట్ టైం నేను జర్నలిస్ట్ గా అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం తెలుగుదేశం కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేసి బీజేపీ వాళ్ళని గెలిపించారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు అక్కడ ఎల్పీ మీటింగ్ లో. నేనైతే కంఠాబలంగా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇంకా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఫ్యూచర్ లో అనుమానించకూడదు. చూసారుగా నరేంద్ర మోడీ గారు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు, ఎందుకు అంత ఆప్యాయత చూపించాడు? ఎస్, వాళ్ళకు తెలుసు, నివేదికలు వెళ్ళాయి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి ఎవరు పనిచేశారు, ఎందుకు గెలిచారు. అందువలన ఆయన వీళ్ళని చూస్తేనే చంద్రబాబు నాయుడు చూసిన, పవన్ కళ్యాణ్ చూసి, అలాగే జనసేన కార్యకర్తలు కూడా అలాగే పనిచేశారు. అందులో 21 కానీ 21 సాధించారు. తను పొత్తు ఉంటుందో లేదో పెట్టుకుంటామా వద్దా అనేటువంటి సందిగ్ధంలో పవన్ కళ్యాణ్ గారు సరైన సందర్భంలో వాళ్ళతో మాట్లాడి ఒప్పించగలిగినాడు. సక్సెస్ అయ్యారు, రాష్ట్రంలో సక్సెస్ అయ్యారు. అసలు ఊహించని సక్సెస్ అది.
అలాంటి సక్సెస్ చూసిన తర్వాత ఆ వాతావరణము అలాగే జనము అసలు ఎంత జనం వచ్చారన్నది ఇంకా మీరు చెప్తున్నారు, నేను కూడా చూశాను టీవీ ఛానల్లో. ఆ జనము అలాగే ఏమైనా నాయకులందరూ రావటము, సినిమా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, చిరంజీవి లాంటి వాళ్ళు వీళ్ళందరూ రావటం చూసిన తర్వాత ఎవరికైనా మనసు ఆనందం కలుగుతుంది. ఆ ప్రధానమంత్రి ఆయన ఒక మనిషే కదా, మరి అలాంటి సీన్ క్రియేట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆనందం కలుగుతుంది. చాలా అందరితో సంతోషంగా ఆయన పంచుకున్నాడు, అందరితో మాట్లాడాడు, ప్రతి ఒక్కరితో భుజం చేసి ఎవరితో కూడా అందరితో కూడా ఆయన చాలా హ్యాపీగా గడిపిపోయాడు. అయితే ఈ సంతోషం 5 సంవత్సరాలు ఉండాలి. దట్స్ వాట్ నా డిబేట్ ఉద్దేశం అదే. ఈ పండగ 5 ఏళ్ళు ఉండేలా చేస్తారా ఆ పరిపాలన అనేది. యా ప్లీజ్ కంటిన్యూ. 5 ఏళ్ళు ఉండాలి అని మనం మీడియా ప్రతినిధులుగా మనం కూడా కోరుకోవాలి, మీడియా సంస్థలు కోరుకోవాలి, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకోవాలి. ఎందుకు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి పోయాడు. ఇప్పుడైనా రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నప్పుడు నీ 11 మంది ఎమ్మెల్యేలు, నీ 10 మంది ఎమ్మెల్యేలు నువ్వు కూడా సహకరించు. చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోవడం అనే సంస్కృతి ఏంటి? నువ్వు ఏం చేయగలుగుతావు ఇప్పుడు 11 మందితో? నువ్వు ఏమీ చేయలేవు. అయ్యా బాబు సహకరించి ముందు వాళ్ళు ఉండాలి కదా అక్కడ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనేం కక్ష సాధింపు ధోరణితో వెళ్తా అనలేదే, పవన్ కళ్యాణ్ అనలేదే, బీజేపీలు అనలేదే, నువ్వు చేసావు కక్ష సాధింపు. వీళ్ళెవరు అనలేదు కదా, అందరినీ కలుపుకొని పోవాలని అనుకుంటున్నారు కదా. అలాంటి అనుకుంటున్నప్పుడు నువ్వు సహకరించాలి కదా. ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే ఓకే విమర్శించు, అవినీతి జరిగితే బయట పెట్టు, ఎవరు కాదనరు. అవన్నీ ఏ ప్రభుత్వాలైనా ఏ ప్రతిపక్షంలో అయినప్పుడు ఎవరైనా చేయాల్సిన పనులే. ఇక్కడ చూశారు కదా మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండ ఈ రాష్ట్రానికి, ఒక చంద్రబాబు నాయుడు గారికి అండని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండ 100% ఉండే అవకాశం ఉంది. ఒక్కవేళ ఏదైనా పొరపాటు చేస్తే మోడీ గారు గాని కేంద్రంలోని బీజేపీ పెద్దలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికి క్షమించాలనుకుంటున్నా, ఫ్యూచర్ లో క్షమించారు. ఎందుకంటే అంత నష్టం జరిగింది. రాష్ట్రాన్ని విడగొట్టారు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తిగా సహకరించలేదు. ఇవాళ పక్కన తెలంగాణతో మనం పోల్చుకుంటే మనం రెవెన్యూ లేక అప్పులు పాలైపోయి ఆయన అప్పులు పాలు చేశాడు. ఇప్పుడు రెవెన్యూ పెరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అవుట్ ఆఫ్ ది వే అయినా కూడా ఈ రాష్ట్రం మీద వచ్చారు, ఆనందం పంచారు, పోయారు కాదు. ఆనందం ఎప్పటికీ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఏమేమి చేయాలనో అది చేయాలి. అలాగే రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీది బాధ్యత ముందు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత నేను బాధ్యత బీజేపీది. ఎందుకు నష్టం జరిగింది మీ వల్ల. మీరు సఖ్యతతో ఉండి తెలుగుదేశంతో మీరు ఏమి సాధించాలనో, ఏవి కేంద్రంలోకి వెళ్ళి మాట్లాడాలి. ఎందుకంటే అందరూ నా నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎవరి అపాయింట్మెంట్ దొరుకుతాయి, పురంధేశ్వర దొరకతాయి, ఎవరికేం దొరుకుతాయి. మోడీ గారు చెప్పారు కదా, నేను 24/7 అందుబాటులో ఉంటానన్నారు. అన్నప్పుడు అది ప్రతిపక్షాలకు ఉంటానని చెప్పలే ఆయన, అందరికీ చెప్పాడు. కాబట్టి వెళ్ళండి, మాట్లాడండి, ఒక ఫ్రూట్ఫుల్ యొక్క రిజల్ట్ మనం చూడాలి. ఎందుకంటే అయిపోయింది, మా వయసులని అయిపోతున్నాయి, అరే ఆంధ్రప్రదేశ్ ఇట్లా అయిపోయిందని బాధ ఉంది నాకైతే. మరి ఇవాళ 69 సంవత్సరాలు వచ్చాయి. మరి ఆంధ్రప్రదేశ్ బాగుంది అనే కల్లారా చూడాలని ఉంటుంది కదా మాకు కూడా జర్నలిస్ట్గా. ఎంత కష్టపడి సైకిల్లో తిరిగి బస్సుల్లో పోయి ఫోటోలు తీసి ఎక్కడెక్కడో కష్టపడి ఎక్కడ సమస్యలు ఉన్నాయో బయటికి తెచ్చినటువంటి బాధ నాకైతే ఉంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. అందరూ సమిష్టిగా పనిచేసి ఈ జూబ్లియంట్ మూడ్ అనేది రాబోయే 5 ఏళ్ళు ఆ మాటకు వస్తే ఇంకా ముందు టర్మ్స్ కూడా అది 2029 నాటికి, ఆ తర్వాత కంటిన్యూషన్ కి, అంటే ఆంధ్రప్రదేశ్ అప్రతిహతమైన అభివృద్ధితో సాగే విజయ పథానికి ఈ జూబ్లియంట్ మూడ్ అనేది ఒక నాంది అవుతుందా అనేదే ఇవాళ అందరికీ ఉన్న ఆలోచన. పట్టాభి గారు ఉన్నారా? ఏమో కనపడలేదు. అదే అండి, వికే గారు ఉన్నారు. మొత్తానికి వీడియో కనపడకపోతే డౌట్ వచ్చిందిలే. సరే, ఓకే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామంటున్నారు. ఏది
శాఖల వారీగా జరిగిన విధ్వంసం మీద, వ్యవస్థల వారీగా జరిగిన విధ్వంసం మీద, సో వీటి మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటున్నారు కదా, ఏంటి శ్వేతపత్రాలు విడుదల చేయాలనుకోవడంలో మీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీకే గారు మీరు గుర్తు చేసుకుంటే జగన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనలో ఆఖరికి ప్రజలకి జీవోలు చూసే అవకాశం, జీవోలు గురించి తెలుసుకునే అవకాశం కూడా లేకుండా చేసి పూర్తిగా మాయం చేస్తారు కదా. అవునవును. అసలు ఎవరికి ఏ సమాచారం తెలుసు సార్? అసలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, లేదంటే ఏ శాఖలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఎటువంటి జీవోలు ఇస్తా ఉన్నారు, ఏం చేశారు, ఇవన్నీ అసలు ఏమీ పూర్తిగా అంధకారమే కదా. ఇప్పుడు మనం అందరం ఏదో కష్టపడి మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా ఏదో అక్కడక్కడ ఏదో డాక్యుమెంట్ సంపాదించి మనం మాట్లాడటమే కానీ మ్యాక్సిమం అంతా కూడా మొత్తం తొక్కుపెట్టేశారు కదా. రెండోది, ఎప్పుడైతే మన పని అయిపోయిందని తెలుసుకున్నారో మొత్తం సర్దుకునే కార్యక్రమం కూడా చేస్తే అప్పుడు ఆగమేఘాల మీద మళ్ళీ ఆదేశాలు ఇచ్చి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కార్యాలయాలన్నీ కూడా సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం డాక్యుమెంట్లు తగలబెట్టే కార్యక్రమానికి ఎప్పుడో శ్రీకారం చుట్టేశారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రాజకీయ పార్టీలుగా మేమే కాకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నారు అసలు ఏం జరిగింది 5 సంవత్సరాలు, ఎక్కడ ఉన్నాం మనం, వేర్ ఆర్ వి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్ అనేది తెలుసుకోవడానికి ప్రజలు కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఒక శ్వేతపత్రం ఉండాలి. ఇప్పుడు మనం అక్కడక్కడ ఆర్బీఐ డేటాలో నుంచి, లేదంటే సిఏజీ డేటాలో నుంచి ఇక్కడి నుంచి అన్ని పూలప్ చేసుకుని ఇదిగో రాష్ట్రం యొక్క అప్పు ఒక 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని మనం లెక్కలేస్తూ ఉంటాం. అసలు నిజంగా ఏంటనేది తెలుసుకోవాలి కదా. దానికి శ్వేతపత్రం, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. ఆ పని చేస్తాం, ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతాం. 2019 వరకు రాష్ట్రం ఎలా ఉంది, 5 సంవత్సరాలకు ఏం జరిగింది అనేది ప్రజలకు ముందు, అసలు మా పరిపాలన మేము ప్రారంభించే ముందు అసలు ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మేము ఈ శ్వేతపత్రాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం జరిగింది, పోలవరం అసలు దేనికి ఆగిపోయింది, ఎందుకని పని ముందుకు జరగట్లేదు, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్, ఎందుకు ఆగిపోయింది పోలవరం తెలియాలి కదా. అసలు ఇరిగేషన్లో ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏం చేశారు వీళ్ళు, డబ్బంతా ఎక్కడికి పోయింది తెలుసుకోవాలి కదా. కాబట్టి దాని మీద ఒక శ్వేతపత్రం కానివ్వండి. ఈ ఉత్తుత్తి బటన్లు, ఇవన్నీ ఉత్తుత్తి బటన్లే కదా, ఊరికనే పేపర్ యాడ్లు తగలేయటం తప్పితే మేము అన్ని లక్షల మందికి ఇచ్చేసాం, ఇన్ని లక్షల మందికి ఇచ్చేసాం, ఈ ఉత్తుత్తి బటన్ చేతిలో మోసపోయాయి కదా ప్రజలు, అంత పెద్ద ఎత్తున తిరగబడ్డారు. కాబట్టి సంక్షేమం పరంగా అసలు నిజంగా ఏం జరిగింది, లిక్కర్లో ఇవాళ మద్యంలో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందండి, అసలు దాని గురించి మనం రిలీజ్ చేయాలి కదా. శాండ్లో ఏం జరిగింది, మైనింగ్లో ఏం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా ప్రథమ బాధ్యత, మా ప్రథమ కర్తవ్యంగా మేము దాన్ని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలి ఇవాళ. అందుకనే మేము ప్రతి ఒక్క శాఖకి సంబంధించి మేము శ్వేతపత్రాలు విడుదల చేసి ఇదిగో ఇది జరిగింది, దిస్ ఈజ్ వేర్ వి ఆర్ అన్నది ముందుగా అందరికీ తెలియజేసి, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మళ్ళీ దీన్ని ఏ రకంగా తిరిగి గాడిలో పెట్టాలి, జరిగినటువంటి విధ్వంసాన్ని ఏ రకంగా మళ్ళీ మనం పూడ్చుకోవాలి, అమరావతి రాజధాని విషయంగా వీళ్ళు ఎన్ని పాపాలు చేశారు, ఇవన్నీ ప్రతిదీ కూడా ముందు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఆ పద్ధతి మేము ఎంచుకున్నాం. కసరత్ ఆల్రెడీ కూడా ప్రారంభమైంది. కొత్తగా ఇవాళ శాఖలు కూడా కేటాయిస్తూ ఉన్నారు మంత్రులందరికీ కూడా. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకి ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క రీషఫ్లింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరూ ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా రిలీజ్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తారు. వికీ గారు రైట్. అయితే ఇక్కడ నాకు దినకర్ గారు స్టార్ట్ చేస్తే నేను ఆపాను. మంత్రివర్గ కూర్పు అనేది ఒక ఆస్పెక్ట్. ఇవాళ మీకున్న ఇప్పుడు మీరు శాఖలు అదేది శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు, బాగానే ఉంది. ఎక్కడెక్కడ జగన్ రెడ్డి ధ్వంసం చేశారు అనేది చూపిస్తారు, జనానికి చెప్తారు, బాగానే ఉంది. వాటిని మళ్ళీ పూడ్చుకోవడానికి అవసరమైన వనరుల సమీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం మీ దగ్గర. ఇప్పుడు మీ ముందున్నది మీ కూటమి ప్రభుత్వానికి, రైట్. సో ఈ శాఖల కేటాయింపు మీద చాలా సస్పెన్స్ ఉంది. రేపు సాయంత్రం వరకు, రేపు మధ్యాహ్నం వరకు ఉంటుంది సుమారుగా ఈ ఉత్కంఠ. సో దీంట్లో ఎలా ఉండొచ్చు, శాఖల కేటాయింపు అనేది ఎలా ఉండొచ్చు? ఇప్పుడు ఒకసారి మంత్రివర్గ కూర్పు కనుక మీరు గమనించినట్లయితే వికే గారు, యువతకి అధికంగా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా కొత్త వారికి అవకాశాలు కల్పించారు. అంటే పాత కొత్తల యొక్క సమ్మేళనంగానే మనం ఇది చూడొచ్చు. అంటే సీనియర్లు ఉన్నారు, ఇప్పుడు గతంలో మంత్రులుగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు కానివ్వండి, లేదంటే నారాయణ గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు, ఫరూక్ గారు, ఇట్లా అనేక మంది సీనియర్స్ దీనిలో ఉన్నారు, పార్సారథి గారు, ఇటువంటి వారు. అదేవిధంగా కొత్త వారు కూడా ఇప్పుడు మండిపల్లి రామప్రసాద్ గారు,
పాపం ఆయన చాలా ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా రావటం, గెలవటం రాయచోటి నుంచి. ఇప్పుడు వాళ్ళ మంత్రివర్గంలో మనం చూసాం. కొండపల్లి శ్రీనివాస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, గజపతి నగరం నుంచి, నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, మంచి వ్యక్తి. ఆయనకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా టీజీ భరత్ కానీ ఇట్లా యువకులు చాలామంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి దిస్ ఈజ్ ఎ గుడ్ కాంబినేషన్, గుడ్ మిక్స్ అన్నమాట. అన్ని సామాజిక వర్గాలకి కూడా ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున బీసీలకు మేము పెద్దపీట వేసాం. 8 మంది బీసీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని వర్గాలకి ప్రాధాన్యతనిస్తూ ఒక మంచి కూర్పుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా శాఖల కేటాయింపు కేంద్రంలో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కానీ లేకపోతే కేంద్ర మంత్రులతో ఇప్పుడున్న వాళ్ళందరితో చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న సత్యకుమార్ గారు కూడా కేబినెట్ లో ఉన్నారు. అయితే ఒకటి ఎందుకండి ఖాళీ ఉంచారు? అదే 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 మీరు అన్నట్టు ఇప్పుడు ఒకటి ఖాళీ ఉంది అంటే అది చూడాలి. అంటే అది నేనైతే ఇప్పుడు దీనికోసమే ఆ ఖాళీ అట్లా వదిలిపెట్టారని నేను చెప్పలేను. కానీ బట్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్లో ఇంకా మరి ఎవరికన్నా ఇప్పుడు సీనియర్స్కి అవకాశం ఇవ్వటానికా లేకపోతే మరి బీజేపీ అదే అలా కూడా అయ్యి ఉండొచ్చు. అంటే నిన్న అమిత్ షా గారు జేపీ నడ్డా గారితో చాలాసేపు మాట్లాడారు చంద్రబాబు గారు. వారితో మాట్లాడిన తర్వాతనే అర్ధరాత్రి, మీకు తెలుసు అమిత్ షా గారితో మీటింగ్ అయిన తర్వాతనే ఈ పేర్లు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా దీనికోసమే ఆపారని నేను చెప్పలేను. కానీ బట్ మైట్ బి దిస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్ అనమాట. ఏమన్నా బీజేపీ నుంచి ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వచ్చా, లేదంటే టీడీపీలో ఇంకొక సీనియర్స్కి ఎవరికైనా ఇవ్వడానికి, ఇవన్నీ నేనైతే కామెంట్ చేయలేను అఫీషియల్గా. బట్ ఉంది, భవిష్యత్తులో ఇంకోళ్ళు కూడా అవకాశం వచ్చేటట్టు ఉంది. ఈ శాఖల కేటాయింపుకి వచ్చినట్లు చూస్తే మనం ఇందాక రామారావు చెప్పారు, పయ్యావుల కేశవ్ గారు పిఏసీ చైర్మన్గా ఆయన ఫైనాన్స్ మీద ఆయనకు మంచి పట్టుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఫైనాన్స్ శాఖ దక్కేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి అనేక శాఖల మీద ఆయనకి మంచి పట్టుంది. నారాయణ గారు అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, ఆయన అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. నారాయణ గారు అర్బన్ డెవలప్మెంట్ మీద ఆయనకు మంచి పట్టుంది. లోకేష్ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా, పంచాయతీరాజ్ మినిస్టర్గా, నాట్ ఓన్లీ ఐటీ, ఆయన ఎన్నో అవార్డులు స్వీకరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇట్లా కొన్ని శాఖల మీద పట్టున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ తిరిగి అవే శాఖలు కేటాయిస్తారా, మార్పులు అన్న జరుగుతాయి అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది సీనియర్స్కి, ఉదాహరణకి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. ఎంతో గొప్ప పోరాటం చేశారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎక్కడ రాజీ పడినటువంటి పోరాటం చేశారు అయ్యన్న పాత్రుడు గారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అంటే పార్టీ ఓటమి పాలైన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఒక రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పోరాడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఖచ్చితంగా వాళ్ళకి సముచితమైనటువంటి గౌరవం ఇవ్వబడుతుంది. ఇంకా అనేక పోస్ట్స్ ఉన్నాయి, చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోరు. అయ్యన్న పాత్రుడు గారిని ఊరికినే అట్లా సైడ్ లైన్ చేసే అవకాశం ఉండదు. అదేవిధంగా బుచ్చయ్య గారు ఇటువంటి సీనియర్స్ని ఊరికినే పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇంకా అనేక రకాలైనటువంటి పోస్ట్స్ ఉన్నాయి. ఇంకా శాసనసభ స్పీకర్ ఎన్నిక జరగాల్సింది, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగాల్సింది, ఇంకా కీలకమైన పోస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో ఒక ఆలోచన, ఆ విధమైనటువంటి ఆలోచన ఆయన మైండ్లో ఉండే ఉంటుంది. కాబట్టి చూద్దాం. ఇప్పుడే ఊరికనే వాళ్ళకి ఏదో ఇంకా అవకాశాలు ఉండవు అనుకోవటానికి లేదు. వికే గారు ఖచ్చితంగా వాళ్ళకి మంచి గౌరవప్రదమైనటువంటి స్థానమే పార్టీ కల్పిస్తుంది. రైట్ పటాయ్ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ డెవలప్మెంట్, అలాగే దినకర్ గారు మాట్లాడిన మంత్రివర్గ కూర్పు మీద చెప్తాన్నారు, అది తీసుకుందాం. తర్వాత శాఖలకు సంబంధించి కూడా చాలా ఉత్కంఠ ఉంది. వీటితో పాటు అసలు ప్రధానంగా కీలకమైన అంశాల మీద ఈ వేడుక లాంటి, ఈ పండుగ లాంటి ఇవాళ కార్యక్రమం ఎలా జరిగిందో, ఈ కీలకమైన అవరోధాలని లేకపోతే జరిగిన విధ్వంసాన్ని అధిగమించి వాటన్నిటిని ఎలా పండగలాగా మారుస్తారు. ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా బాలకోటయ్య గారు, వెళ్ళారా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవానికి? ఏమనిపించింది అక్కడ అది చూసినప్పుడు? భవిష్యత్తుకి ఏమన్నా సంకేతాలు కనపడ్డాయా? ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు. సభ అయితే నా భూతో నా భవిష్యత్తు, ముగ్గురు నాయకులు, దేశ ప్రధాని, సినిమా స్టార్లు, అతిరథ రంగరంగ వైభవంగా జరిగింది. సరే, నాకు వర్తమానం వస్తుందని అనుకున్నాను సమాచారం. సరే, కారణం ఏదన్నా కానీ నాకైతే ఆహ్వానం లేదు. చాలా మందికి లేదు. ఇంట్లో కూర్చొని టీవీలోనే వీక్షించాను. ఎందుకంటే చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. చాలా మంది తిరిగి వచ్చారు, నాకు ఫోన్లు చేశారు, చాలా ఇబ్బంది పడ్డాం బాలకోటయ్య గారు అని. పోలీసు కూడా ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా కొద్దిగా మరి వాళ్ళ మన అవగాహన లోపం మూలాన, స్థల ఇబ్బంది మూలాన ఏదో
ఇబ్బంది పడ్డట్టున్నారు. వెరసి ఏదైనా సరే వెంకటకృష్ణ గారు, రాష్ట్ర ప్రజలు కోరుకున్న కోరిక నెరవేరింది. మేము భాషించినట్టే, మేము కోరినట్టే, మేము ఆశించినట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కౌంటింగ్ కు ముందే నేను వివిధ టీవీ డిబేట్లో హైదరాబాద్ లో చెప్పా, చంద్రబాబు నాయుడు అనే నేను అని ముందుగానే మేము ప్రమాణ స్వీకారం చేసి ఉన్నాము. మాకు ఈ రిజల్ట్స్ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే కొత్త ఆశలతో, కొత్త కోరికలతో కొంగొత్తగా పరిపాలన ఉండాలని, చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబింబం ఉండాలని చెప్పని ప్రజలు ఆశపడుతున్నారనేది ఈ విజయం వెనక ఉంది. మీరు అడిగినా అడగకపోయి భస్మీపట్లమైన ఒక నరకాసుర పరిపాలనను కూలబట్టే ప్రజలు 175/164 ఇచ్చారు. 93% సీట్లు ఇచ్చారు. 57% ఓట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభను గౌరవ సభ మార్చేందుకు అవకాశం ఇవ్వండి అంటే ఆ అవకాశంతో పాటు కేంద్రంలో కూడా ప్రధానమైన పాత్ర నిర్వహించే బాధ్యం ఇచ్చారు. ఇప్పుడు 2 చేతుల్లో పనిచేసుకోవటానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన దక్షతతో, తన యొక్క అనుభవంతో ఎలా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడే కుటుంబరావు గారితో మామూలుగా మాట్లాడుతున్నాం. ప్రతి పని కూడా టైం బాండ్తోనే జరగాలి, నిర్ణీత గడువు పెట్టుకుని జరగాలి. అమరావతి అయినా మరొకటైనా ఎందుకంటే రాష్ట్రం ఇంతగా దిగాలు పడలేదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు గతం మేము ఇప్పుడేమి విమర్శలు చేయం కానీ గతం భవిష్యత్తు ఎలా ఉండాలి, మనం భవిష్యత్తును చక్కదిద్దకపోతే తిరిగి మళ్ళీ ఇలాంటి పరిపాలకులు రావటానికి అవకాశం లేకుండా పరిపాలన జరగగలగాలి. అది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఇంత నష్టం ఆంధ్ర రాష్ట్రం ద్వారా విభజనలో నష్టపోయింది. అందరూ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కూడా 5 ఏళ్లలో దాదాపు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది స్టేట్. కాబట్టి మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన 25 ఏళ్ళు ముందుకెళ్తూ మళ్ళీ మిగతా పోటీ పడే రాష్ట్రాలతో సహా పోటీ పడుతూ ముందుకు సాగాలంటే జరగాలి. అది ఒక్క నిమిషం బాలకోట గారు. దినకర్ గారు, మీరు మంత్రివర్గ కూర్పు మీద ఏదో చెప్తా అన్నారు ఇందాక. ఏంటి ఆ కూర్పు మీద మీ ఒపీనియన్ ఏంటి, విశ్లేషణ? చాలా చాలా క్లియర్గా గత ప్రభుత్వంలో చేసినటువంటి మంత్రులు ఒకసారి చూస్తే ఈ రోజు కూడా ఏ శాఖకి ఏ మంత్రులు కూడా చెప్పలేనటువంటి దుస్థితి, ఆ పరిస్థితి. ఇవాళ ఒక్కసారి ఇక్కడ లిస్టు చూసిన తర్వాత అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, కొత్త వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా, ఎందుకంటే గతంలో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దాదాపు నాలెడ్జబుల్ పర్సన్స్, ఎవరికైనా కూడా ఏ శాఖ ఎవరికి ఇచ్చినా కూడా చేయగలిగేటటువంటి సమర్థత, దక్షత కనపడేటటువంటి వ్యక్తులతోటి కూర్పు ఉంది. మంత్రివర్గం అంటే ఇలా ఉండాలి అనేటటువంటి ఒక ఫేస్ అయితే బట్టి ఇవాళ కనపడింది అనేటటువంటి నా ఫీలింగ్. అది ఎందుకంటే మనకి ఆ వ్యక్తుల్ని చూడగానే ఒక ఫీల్ కలుగుద్ది. గతంలో ఇప్పటికీ కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఆ 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళు ఎవరు, వాళ్ళ శాఖలు అంటే ఈ క్షణాన్ని కూడా మనం చెప్పలేము. గడిచిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి మంత్రులు అది చెప్పలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అడిగినా టక్కన అడిగితే చెప్పలేడేమో. అటువంటి విధమైనటువంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత ఇవాళ చూసినటువంటి తప్పనిసరిగా అందరూ కూడా వాళ్ళ శక్తికి మించి పనిచేయగలిగేటటువంటి వాళ్ళు, తమను తాము ప్రూవ్ చేసుకోగలిగేటటువంటి దక్షత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఒకటైతే బట్టికి స్పష్టంగా కనపడింది ఈరోజు. మరొకటి శాఖలకి సంబంధించి కూడా అసలు దాని గురించి ఎవరికి ఏమిస్తే ఏ విధంగా పెర్ఫామ్ చేయగలరు అనేది ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి దాని మీద అంతగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని పెట్టుకునైనా కానీ, ఏ శాఖతో ద్వారా అయినా కానీ ఫలితాలు ఏదైతే ఇందాక టైం బౌండెడ్ అనేది చాలా అవసరం ఇవ్వాలి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసం ఏంటంటే ఒక డీకరెక్షన్. ఏదైతే ఒక అమరావతిని మీరు తీసుకోండి, అమరావతి అనేది గత 2019 ముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే కొనసాగకుండా కనెక్ట్ చేయాల్సిన దాన్ని డీకనెక్ట్ చేయటం వల్ల ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి గ్యాప్ ఇవాళ మీరు చూడండి. ఒకవైపు ప్రాజెక్టు కాస్ట్ ఎస్కలేషను, రెండోది జరుగుతున్నటువంటి పని ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే వచ్చేటటువంటి అవరోధాలు, ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మాస్టర్ ప్లాన్ ఉంది,
సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉంది. సిఆర్డీఏ చట్టంలో ఆయన ఏమేమి మార్పులు చేశారో వాటికి సంబంధించి ఏమేమి అమెండ్మెంట్ చేయాలో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చూడాలంటే వాస్తవంగా భౌతికంగా ఎదురయ్యేటటువంటి అవరోధాలు కొన్ని ఉంటే వాటిని అధిగమించాల్సి ఉంటే, చట్టాల్లో ఈయన చేసినటువంటి మార్పులు లేకపోతే పరిపాలనలో ఈయన ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి మార్పులు చేర్పులు అయితే వాటన్నింటినీ కూడా సెట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు. వీటితో పాటు మీరు ఇందాక మాట్లాడుతూ శ్వేతపత్రం, గత 3 సంవత్సరాల నుంచి ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం అడుగుతానే ఉన్నాము. ఏ రోజు కూడా మనం అందాజుగా మనకి వచ్చిన సమాచారంతో ఒక 13 లక్షలు 13.5 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు మొత్తం అప్పులైనవి అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. వాటికి సంబంధించినటువంటి ఒకవైపు అప్పు తేవటం ఒకటైతే దేనికి వినియోగించారనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ ఒకటి వికే గారు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిపాలన దక్షత, ఆయన దగ్గర ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఆదాయము అంతగా లేదు అనే మాట నేను ఒప్పుకోను. ఆదాయం బాగానే ఉంది, కానీ ఆదాయాన్ని వినియోగించేటటువంటి విధానంలో లోపం ఉంది. ఏ విధమైతే ఇష్టం వచ్చేట్టు తెచ్చినటువంటి అప్పులు ఏ విధంగా వినియోగించారో ఆదాయాన్ని కూడా అలాగే వినియోగించేటటువంటి పరిస్థితి. కేంద్రం ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి గ్రాంట్లు కానీ వాటికి మ్యాచింగ్ గ్రాంట్లు కానీ వాటికి సంబంధించినటువంటి అంశాల్లో సరైనటువంటి దిశలోకి పోనటువంటి పరిస్థితి. వాళ్ళు వచ్చేటటువంటి ప్రభుత్వం మొట్టమొదటి కర్తవ్యం నేనైతే, ఎందుకంటే ఏ పని చేయాలన్నా ముందు ఆర్థిక పరిస్థితి చక్కబెట్టుకుంటే, లేకపోతే ఆర్థిక పరిస్థితికి సంబంధించి వాస్తవ స్థితిగతులను తీసుకొని ఏ విధంగా దాని నుంచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనాన్స్ రీస్ట్రక్చర్ ఈజ్ మ్యాండేటరీ. దాన్ని ఏ విధంగా చేస్తారనేటటువంటిది రేపు అధికారంలో నుంచి పరిపాలన కుటుంబరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఈ ఏవేవైతే 5 ఏళ్లలో జరిగిన డిస్ట్రక్షన్ ఏది ఉందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది మనం నిన్న డిస్కస్ చేసాం. అయితే ఇవాళ ఆ డయాస్ చూస్తే, డయాస్ మీద నాయకులు ఒకరినొకరు పలకరించుకున్న తీరు కానీ హత్తుకున్న తీరు కానీ, అంటే రాజకీయ నాయకులు ఎవరైనా ప్రత్యర్థి కూడా అలాగే హత్తుకుంటారు, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఒక రకమైన చిన్నపిల్లల వాతావరణం కనపడింది. అంటే ఒక ఓవర్వెల్మింగ్ స్వాగతాలు లేకపోతే ఆలింగనాలు ఇవన్నీ చూసాం కదా. మోదీ గారు కూడా గతంలో ఎన్నడూ లేనంత ఇదిగా అందరితో కలిసిపోయారు కదా. సో దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఒక టైం బౌండ్, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టుగా ఒక టైం బౌండ్, ఇప్పుడు అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఇతరత్ర సమస్యల విషయంలో కానీ అప్పుల విషయంలో కానీ ఫైనాన్స్ డిస్టర్బెన్సెస్ని సెట్ చేసుకోవడంలో కానీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటే సెంటర్ నుంచి ఆశించిన కోఆపరేషన్ దొరుకుతుంది అని అనిపించింది ఆ డయాస్ చూస్తే. సో దీన్ని బట్టి మీ ప్లానింగ్ ఎలా ఉండబోతోంది, మీ ప్రభుత్వం యొక్క ప్లానింగ్? ఖచ్చితంగానండి, ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, వితౌట్ ఎనీ డౌట్ అన్నమాట. ఎందుకంటే మోడీ గారు చూపిస్తున్న ఆప్యాయత అవనియండి, ఇటు ఓవరాల్ గా ఏదైతే కనుక ఒక బాండ్ హోమీ అట్మాస్ఫియర్ అన్నమాట, ఇటు ప్రధానమంత్రి గారి దగ్గరను ఇటు ముఖ్యమంత్రి గారి మధ్య కనిపిస్తుందో, ఖచ్చితంగా స్టేట్ హ్యాస్ టు బెనిఫిట్ అని చెప్పేసి అని అంటాను. అండ్ విభజన కంటే కూడా ఎక్కువ డ్యామేజ్ అన్నమాట గత 5 సంవత్సరాల్లో అయింది, 2019 నుంచి 24 మధ్యలో. కాబట్టి ఈ డ్యామేజ్ నుంచి బయటపడాలి, ఈ ఊబిలో నుంచి బయటపడాలి అంటే కనుక కేంద్ర సహకారం ఎంతైనా అవసరం, అందులో డౌట్ లేదు. అయితే ఖచ్చితంగా వస్తుంది అనే ఆశలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కూడా క్లియర్లీ రిఫ్లెక్ట్ చేస్తుంది అది. అండ్ మోరోవర్ అన్నమాట, ఇప్పుడు పరిస్థితులు కూడా రాజకీయ పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి కాబట్టి అన్నమాట. ప్లస్ మనకి తెలుసు ప్రజలు ఎంతో హోప్స్ తోటి కూటమి పైన హోప్స్ పెట్టుకుని ఓటేశారనమాట, ఎంతో కసితోటి అనమాట. ఈ కూటమి రాష్ట్రాన్ని అనమాట బాగుపరుస్తుంది, ఒక కేంద్ర సహకారంతో ముందుకు తీసుకెళ్లగలుగుతుంది ఈ కూటమి అని చెప్పేసి అనమాట. అంత హ్యూజ్ మ్యాండేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆ ప్రజలు ఇచ్చినంత పెద్ద మ్యాండేట్ ని గౌరవించాల్సిన అవసరం కూటమిలో ఉన్న అన్ని పార్టీలది ఉంటుంది. ఏదో పెద్ద పార్టీ అని ఒక తెలుగుదేశందే కాకుండా అన్నిటికంటే చిన్న పార్టీ బీజేపీదనే కాకుండా అన్ని పార్టీలది కూడా ఉంటుంది, సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అదే జరుగుతుంది కూడా, ఎందుకంటే అది క్లియర్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మేము ఆలోచిస్తుంది కూడా సింపుల్ ఒకటే, వెంకటకృష్ణ గారు, ప్రజల నేటి అవసరాలని తీరుస్తా, వారి రేపటి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో సాకారం చేయటమే మా ఏమన్నమాట, అందులో డౌట్ లేదన్నమాట. ఎందుకంటే ఈ ఒక్క 2 పాయింట్స్ పైనే ప్రభుత్వం కూడా రన్ చేయటం జరుగుతుంది.
అయితే క్లియర్లీ ఇక్కడ ఇంకో 3-4 ఇష్యూస్ అన్నమాట. ఇందాక పట్టాభి గారు కాస్త లేవనెత్తారు, ఇటు దినకర్ గారు కూడా చెప్పారు ఇదంతా కూడా. అయితే వైట్ పేపర్స్ ఏదైతే కనుక సబ్జెక్ట్స్ పైన డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన అన్నాము, అది ఖచ్చితంగా అవసరమని మేము కూడా చెప్పాము, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ కానీ డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎంత ఉందని తెలియటానికి అనమాట ఇవాళే స్వేరింగ్ ఇన్ అయింది కాబట్టి అనమాట ఇక అవైలబిలిటీ ఆఫ్ పేపర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, తీసుకుని చేయటం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫైనాన్స్ పైన చేయాల్సిందే, ఆ తర్వాత పోలవరం పైన చేయాల్సిందే, లా అండ్ ఆర్డర్ పైన అనమాట ఒక వైట్ పేపర్ ఉండాల్సిందే. అండ్ వ్యవస్థల్ని నిర్వీర్యం ఎట్లా చేశారు, ఇన్స్టిట్యూషన్స్ డ్యామేజ్ చేశారు, దానిపైన కూడా ఒక పేపర్ అవసరం. అదే విధంగా న్యాచురల్ రిసోర్సెస్ అన్నమాట, ఏ విధంగా అనమాట మైనింగ్ అవనియండి, శాండ్ అవనియండి, ఇవన్నీ కూడా దోపిడీ ఏ విధంగా జరిగింది. అదే ఇటు క్యాష్ సిస్టమ్ పెట్టి లిక్కర్ పైన అనమాట ఎంత దోచేశారు, ఇవన్నీ కూడా అనమాట ఖచ్చితంగా ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగా అందులో జరిగిందంటానికి నిదర్శనం మీరు చూడండి, వాసుదేవరెడ్డి గారు ఆల్రెడీ హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. ఏ తప్పు లేకపోతే ఆయన భయపడాల్సిన అవసరం ఏముంది అంటే ఖచ్చితంగా అనమాట ఏమి జరిగింది ఈ 5 సంవత్సరాల్లో అనేది ప్రజలకి తెలియపరచడం కూడా అవసరం. నేను చూసిన కొన్ని విషయాలను బట్టి అయితే ఇమ్మీడియట్ గా చెప్పగలను. ఫైనాన్స్ ఇష్యూస్ లో మాత్రం ఆల్రెడీ రాష్ట్రం ఐసీయూలో ఉందండి. పేషెంట్ ఐసీయూలో ఉంటే ఎట్లా క్రిటికల్ అనమాట, మన ఆర్థిక పరంగా అన్నమాట రాష్ట్రం ఆల్రెడీ ఐసీయూలో ఉంది. ఐసీయూ నుంచి బయటికి తీసుకురావాలి, ఫస్ట్ జనరల్ వార్డుకి కావాలి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేయాలి అని అంటే గనక ఎంత స్టెప్స్ తీసుకోవాలి, ఎట్లా చేయాలనేది కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అవసరం. అండ్ చూసాం ఇప్పుడు అమరావతి లాంటి చిన్న ఇష్యూస్ లో కూడా ఏది జంగిల్ క్లియరెన్స్ అని ఇటు స్ట్రీట్ లైట్స్ వేసి ఇటు కాస్త చెత్త చెదారం తీసేస్తేనే అక్కడ ప్రజలు ఎంత ఆశలు అనమాట నెలకొండ అనమాట ఆనందపడుతున్నారో మనం చూసాం. అమరావతి లాంటి ప్రాజెక్ట్ కూడా అనమాట ఇప్పుడు క్లియర్ కట్ గా ఒక టైం బౌండ్ కార్యక్రమంతో చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రణాళిక కూడా రచించారు, అందులో డౌట్ లేదనమాట. ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందండి అడ్మినిస్ట్రేషన్, అందులో డౌట్ లేదు. అయితే ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి ఏమి రావచ్చు, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నారు. మీరు ఇంత మోడీ గారితో ఇంత ఇది కనిపిస్తోంది కదా, అన్యోన్యత కనిపిస్తోంది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ 4-5 ఇష్యూస్ గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్క స్టేట్ కూడా ఎక్సెసివ్ గా ఇవ్వటం కానీ గ్రాంట్స్ కానీ ఇవన్నీ కూడా కుదిరే పని కాదు. కానీ ఒక రాష్ట్రం తను ప్రణాళికలు రచించుకుంటే దానికి ఏ విధంగా వనరులు కేంద్రం నుంచి తెచ్చుకోవటం అనేది క్లియర్ కట్ గా అనమాట ఒక ఆర్ట్ అని చెప్పేసి అని అంటాను. లైక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఉంది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద ఏదైతే డబ్బులు రావాల్సింది ఉందో కేంద్రం నుంచి గత 5 సంవత్సరాల్లో వాడని నిధులే దాదాపు 18,000 కోట్ల పైగా ఉన్నాయి. అదేవిధంగా చాలా సార్లు మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా నిర్వీర్యం అయిపోయినాయి, కొన్ని వేల కోట్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్నమాట నిధులు ఇట్లాంటివి. అండ్ ఇప్పుడు 16వ ఆర్థిక సంఘంది ఎనీవే ప్రపోజల్స్ కూడా వెళ్తాయి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నివేదించనమాట, ఏమన్నా స్పెషల్ అసిస్టెన్స్ కానీ వస్తుందా ఇవన్నీ కూడా అన్నమాట చూడటం అవసరం ఉంటుంది. అదే విధంగా ఒక మాట చెప్పండి, ఒక మాట కుటుంబరావు గారు, అంటే ఒక చిన్న డౌట్. ఈ సరే హోదా అనేది ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఎప్పుడో ముగిసిన అధ్యాయం, దాని గురించి ప్రస్తావించడం ప్రస్తుతం ఒక బీహార్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మరొకవేళ అదేమన్నా కేంద్రం కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా ఏపీ కూడా కన్సిడర్ చేస్తారు, అది ఇప్పుడు అప్రస్తుతం. కాకపోతే ఈ ప్యాకేజీకి సంబంధించి చాలా మిగిలిపోయినాయి కదా, ప్యాకేజ్ కూడా అప్పుడు వద్దని వదులుకున్నారు కదా, సో అదేమన్నా ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతుందా ఆ ప్యాకేజే, హోదా కాకుండా ప్యాకేజ్ అనేది అప్పుడు వద్దనుకునే కదా, అప్పుడు బీజేపీతో గొడవ పడింది కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాకేజీని తీసుకుని గేరప్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్యాకేజ్ అదే ఫామ్ లో ఉంటుందని కాదండి, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ అనమాట. కాబట్టి వేరే రూపంగా కానీ వివిధ రకాలుగా అనమాట కేంద్ర అసిస్టెన్స్ తీసుకోవటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్పా, 16వ ఆర్థిక సంఘం దగ్గర స్పెషల్ అసిస్టెంట్స్ కి ప్రపోజల్స్ పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అండ్ ఒక పాయింట్ చెప్పబోతున్నప్పుడే మీరు ఇంటర్వ్యూలు కూడా అయ్యారనమాట. అదేంటంటే
లూప్ హోల్స్ కొన్ని ప్లగ్ చేసి అన్నమాట రెవెన్యూ మ్యాక్సిమైజ్ చేసేటప్పుడు కేంద్ర సహకారం అవసరం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చూస్తున్నాం మనం రెగ్యులర్ గా అనమాట ఏ విధంగా ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అనమాట. కాబట్టి ఒక్కసారి ఎప్పుడైతే గనక మొత్తం ఇన్ఫర్మేషన్ వైట్ పేపర్ లో ప్రజలకు చెప్పిన తర్వాత కూడా స్పెషల్ ఆడిట్ అవసరం అయితే సిఏజీ తోటి కూడా చేయించనమాట. ఎక్కడైతే గనక దోపిడీ జరిగింది, ఎక్కడైతే గనక లోన్స్ కానీ మిస్యూజ్ చేసి ఇప్పుడు లోన్స్ తీసుకున్నారు కరెక్టే, ఆ తీసుకున్న అప్పులు అనమాట జేబుల్లోకి వెళ్ళినా నేతల జేబుల్లోకి అది నిజంగా ఖర్చు పెట్టారా, వడ్డీలు కట్టడానికే అప్పులు చేశారా, తాకట్టు పెట్టిన ఆస్తులపై తీసుకున్న డబ్బులన్నీ ఏమైనా ఇవన్నీ కూడా చూడాలి. అండ్ చూస్తా కేంద్ర సహకారం ఇంకోటి పెద్దగా అవసరం ఎక్కడ ఉంటుందంటే రాష్ట్ర అప్పుల రీస్ట్రక్చరింగ్. మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా కంపెనీస్ కి ఎప్పుడన్నా డెట్ ఎక్కువైపోతే గనక ఓటీఎస్ ప్రపోజల్స్ అనో లేకపోతే డెట్ రీస్ట్రక్చరింగ్ అనో ఐదర్ ఎన్సీఎఫ్టీకి వెళ్ళో లేకపోతే డిఆర్టీకి వెళ్ళో ఏ విధంగా చేసుకొస్తారో అన్నమాట. అట్లా ఇవాళ ఆర్థిక పరిస్థితి ఒక విధంగా ఎట్లా ఉందంటే గనక ఆ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ డెట్ అనేది కూడా అవసరం అయ్యేటట్టయితే క్లియర్లీ కనిపిస్తోంది. అయితే దానికి కేంద్ర సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అండ్ ఏదైతే గనక ఎక్సైజ్ కానీ వ్యాట్ కానీ ఇవన్నీ కూడా అన్నమాట ఏదైతే కాస్త రివిజన్ చేయాలి ఇదంటే ఇవాళ నేను ఒక న్యూస్ కూడా చూశాను. అది అంటే ఇంకా కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. కేంద్రంలో కొత్తగా పరిపాలనలోకి వచ్చిన మంత్రివర్గంలో అన్నమాట ఒక మంత్రి గారు అన్నారు ఏంటి పెట్రోల్ డీజిల్ కూడా ఇటు జిఎస్టీ కింద తీసుకొస్తామని. పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ కింద తీసుకొస్తే కనుక రాష్ట్రాలు వనరులు ఏ విధంగా కోల్పోతాయి, దాన్ని కంపెన్సేషన్ మెకానిజం ఏదన్నా ఉంటుందా ఇట్లా కూడా. కాబట్టి ఏదైనానండి ఒక రాష్ట్రం కేంద్రంతో అనమాట సహకారంతో సన్నిహితంగానమాట అన్యోన్యంగా పనిచేస్తే మాత్రం డెఫినెట్లీ రాష్ట్రం పెట్రోలియం ప్రోడక్ట్స్ ని పెట్రోల్ డీజిల్ ని కూడా జిఎస్టీ కిందకి తీసుకురావాలనేది ప్రజల కోరిక, రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. కాకపోతే దానివల్ల రాష్ట్రాల వనరులు కోల్పోతే కాంపెన్సేట్ చేస్తుందా కేంద్రము అనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ, నేషనల్ వైడ్ ఇష్యూ. అది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పార్ట్ అవుతుంది, అది వేరే విషయం అనుకోండి. సో ఎనీవే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనుక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వాయువేగంతో పనిచేస్తేనే రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుంది, పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ అందుకని ఎందుకు వాయువేగం అంటున్నానంటే 5 ఏళ్ళు వెరీ 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 స్మాల్ టెన్యూర్. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హింసలు పెట్టి అన్ని రాష్ట్రాన్ని ఇది చేసిన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఎప్పుడు దిగిపోయాడో కూడా తెలియనంత స్పీడ్గా కాలం చక్రం గిర్రంత తిరిగిపోయింది. సో ఈ 5 ఏళ్లలో మీరు రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్నా చాలా స్పీడ్గా పనిచేయాల్సి ఉంటుంది. వాటిలో కీలకమైనవి అమరావతి ఉంది, పోలవరం ఉంది, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉన్నాయి, చాలా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం, మీరు చాలా హామీలు ఇచ్చున్నారు, ఉపాధి కల్పన, పరిశ్రమలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వాయువేగంతో పనిచేసేదానికి మానసికంగా ఈ సమస్యలు చూస్తేనేమో చాలా ఉన్నాయి. లక్ష్మణ్ గారు చాలా సమస్యలు ఉన్నాయి, అధిగమించాల్సిన సమస్యలు ఉన్నాయి, సాధించాల్సిన సమస్యలు ఉన్నాయి, పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి, ప్రజల ఆకాంక్షలు ఆకాశాన ఉన్నాయి, ఎన్నో ఆకాంక్షలతోనే అంతకసిగా ఓటేశారు. సో ఈ పరిస్థితుల్లో 5 ఏళ్ల కాలం అనే ఒక స్వల్ప కాలంలో ఇవన్నిటిని ఇచ్చేస్తూ మళ్ళీ వీళ్ళు 2029కి సిద్ధంగా ఉండాలి. ఇగో ఇది చేసామని చెప్పుకోవడానికి 29 పెద్ద టెస్టింగ్ పీరియడ్ అవుతుంది కదా. అందువల్ల ఎంతో స్పీడ్గా కాలం కంటే వేగంగా పరిగెడితే తప్ప ఇవన్నీ అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? ఇప్పుడు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు అంత ఓటింగ్ పర్సెంటేజ్ 17% ఓట్లు పెరిగి అంటే మెజారిటీ వచ్చి ఓట్లు వేశారు జనాలు అంటే రాష్ట్రం అభివృద్ధి జరగటం లేదు, అరాచకాలు ఎక్కువైపోయాయి, భూదోపిడీలు ఎక్కువైపోయాయి, మాఫియా గ్యాంగులు ఎక్కువైపోయి ఈ ప్రభుత్వం ఉంటే ఇంక మన ఆస్తులు కూడా లాగేసుకుంటారు అనేటువంటి భయం కలిగి విపరీతంగా జనాలు వచ్చి ఓటేశారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. పైగా ఇప్పుడు ఇవాళ ఏం సిగ్నల్ ఇచ్చారు, మేమంతా ఒకటే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నామని ఎన్డీఏ పార్టీలు సిగ్నల్ ఇచ్చినప్పుడు దానికి తగినట్టుగా అభివృద్ధి పరుగులు తీయాలి కదా. అవును, పరుగులు తీయాలి అంటే సరే సాంకేతిక పరంగా నిధులు విడుదల విషయంలో కొన్ని అడ్డంకులు ఉండవు కేంద్ర ప్రభుత్వానికి. కానీ ప్రత్యేక ప్యాకేజీలు రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితులు ఎన్ని దృష్టిలో పెట్టుకుని కొంత అనుకూలమైనటువంటి వాతావరణం చూపి రిలాక్సేషన్ అనేది ఇవ్వగలగాలి. లేకపోతే ముందుకెళ్ళాలి.
ఇప్పుడు ముందు ఫస్ట్ జనం ఏం చూస్తారంటే రాజధాని చూస్తారు. అరే ఏదో మనం లైట్లు వెలిగించాము, చెట్లు నరికామంటే కుదరదు. వెంటనే టెండర్లు పిలవాలి, ముందు రైతుల ప్లాట్లు రిజిస్ట్రేషన్ పండగ రాదు కదా, పండగ వచ్చినప్పుడు ఇల్లు అడగాలి. ముందు చేయవలసిన పని ఏమిటంటే ముందు రైతులకు ప్లాట్లు ఇచ్చేయాలి. ఇచ్చుకుంటే వాళ్ళకి అమ్ముకునే అధికారం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రైవేట్ రంగంలో కన్స్ట్రక్షన్ ఈజీగా తొందరగా అవుతుంది. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటారు, సినిమాలు కట్టుకుంటారు, లేకపోతే ఇంకోటి కట్టుకుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారు. కాబట్టి ఇక్కడ అది ముందు చేయగలిగితే, ఎంత వీలైన త్వరగా చేయగలిగితే 33 ఎకరాల్లో అన్ని చోట్ల బిల్డింగ్లు లేస్తాయి, ఒక్కసారిగా లేస్తాయి ప్రైవేట్ రంగంలో. రైతులకు సంబంధించిన ఇష్యూ కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల నిర్మాణం కానీ, ఇవన్నీ సైమల్టేనియస్ గా జరిగితేనే కనీసం ఒక 2.5 years లో అమరావతి అనేది ఒక సిటీ అనే ఒక షేప్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంత వేగంగా పరిగెట్టాల్సిన అవసరం ఉందా లేదా బాలకోటయ్య గారు? వెంకటకృష్ణ గారు, మీరు ఒక వాయువేగం చెప్తున్నారు, నేను 2 వాయువేగాల అవకాశం చెప్తున్నా. ఈ రోజున ప్రభుత్వంలో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చాలా బాకీ ఉంది, వడ్డీ ఇవ్వనక్కర్లా, రావాల్సింది తెచ్చుకుంటే చాలు. ఒప్పిచ్చో మెప్పిచ్చో హైదరాబాద్ నుంచి మాకు ఆస్తులు రావాలి, పోలవరానికి మాకు డబ్బులు రావాలి, అమరావతి రాజధానికి నిధులు రావాలి. ఆ ఒక్కటి అడగనంటే ఆ ఒక్కటి కూడా ఇవ్వచ్చు, ముగిసిన అధ్యయనాన్ని తెరవచ్చు అవకాశాన్ని బట్టి. ఈ రోజు నీ కుదేలైన రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోతే అభివృద్ధి లేదు. 36 జీవోల ద్వారా అమరావతిలో భూస్థలాలను కేటాయించారు, ఆ సంస్థలు రావచ్చు. మొత్తం 50,000 ఎకరాలు రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు ఉంచుకున్నది కేవలం 10,000 ఎకరాలే. మిగిలిన 40,000 ఎకరాలు కూడా ఆయా విద్యా సంస్థలు కేటాయించు. ఒక ల్యాండ్ నిధి ఉంది మా దగ్గర, భూనిధి. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏ పరిశ్రమ పెట్టాలన్నా, ఏ సంస్థ రావాలన్నా ఆకాశాల్లో పెట్టదు, వాడికి భూమి కావాలి. ఆ భూమి అమరావతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలో పశ్చిమపట్నం చేయగలిగినప్పుడు, కూల్చేయగలిగినప్పుడు రాష్ట్రాన్ని ఒక 5 ఏళ్లలో 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టగలడు. మాకు ఆ విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టే ప్రజలు ఇంత అవకాశం 57% సీట్లు ఇచ్చారు, 175/164 ఇచ్చారు. అంటే ఏదో కాంక్షిస్తున్నారు ప్రజలు. దానితో పాటు అభివృద్ధితో పాటు కుచేరుడు శ్రీకృష్ణుడి కట్టుకుని పెట్టడం అనేది చరిత్ర. శ్రీకృష్ణుడు కుచేరుడు కట్టుకుని పెడితే ఎలా ఉంటుందనే పరిపాలన చూపించాలి. ఖచ్చితమైన సామాజిక న్యాయం రాష్ట్రంలో జరిగి తీరాలి. అన్ని సామాజిక వర్గాలు అమరావతి టు అమెరికా వరకు ఓట్లేసింది. ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 సంవత్సరాల చరిష్మాలో, చరిత్రలో, రాజకీయంలో ఇంత అద్భుతమైన అవకాశం కేవలం కౌరవ సభను కురుసభగా మారుస్తున్న అవకాశం ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానితో పాటు కేంద్రంలో కూడా ఒక బలమైన శక్తిని ఇచ్చారు. అటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు. 3 పార్టీల విధీనం ఉంది, ఎన్డీఏల పాత్ర ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను అంటుంది కూడా అద్భుతమైన అవకాశం. 3 పార్టీల మధ్య అరమరికలు లేని ఒక అద్భుతమైన కూటమి కుదిరింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన 46 ఏళ్ల రాజకీయ చరిత్రలో జీవితంలోనే నేను చూడలేదు ఇంత అద్భుతమైన ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది. అంటే నిజంగా ఎంతో ఆశలు, ఆకాంక్ష ఉంటే తప్ప అది జరగదు. ఇది జరగాలంటే 5 ఏళ్ల ఒక స్వల్ప కాలం, అది చాలా స్వల్పం. మనం అనుకుంటాం అబ్బా 5 ఏళ్ళని, ఏమున్నది అక్కడ, విర్రం తిరిగి వస్తుంది కదా దినకర్ గారు. ఈ 5 ఏళ్ల కాలంలో ఇవన్నిటినీ కంప్లీట్ చేసుకోవాలని అంటే వీళ్ళ పనితీరు అంతే వాయువేగంతో ఉండాలి, అటు కేంద్రం నుంచి అంతే సహకారంతో ఉండాలి. కాబట్టి కీలక రంగాలని సమన్వయం చేసుకుంటూ స్పీడ్గా పరిగెత్తే ఇది కనిపిస్తుందా మీకు ప్రభుత్వం వైపు నుంచి, అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ? బ్రీఫ్ గా తప్పనిసరిగా ఉంటుందండి. కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో వీటన్నిటిని కూడా అనుసంధానం చేసుకునేటటువంటి శక్తియుక్తులు ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉండేటటువంటి ఇబ్బందిని అర్థం చేసుకునేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒకే ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ముగిస్తాను. అమరావతికి సంబంధించి ఎగ్జాంపుల్, ఔటర్ రింగ్ రోడ్డు దాన్ని నిర్వీర్యం చేశారు. దానికి సంబంధించినటువంటి దస్తాన్ని ఏ విధంగా ఖరీచుకోవాలి,
అమరావతి టు అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే దాన్ని నిర్వీర్యం చేశారు. ఆయన దాని అలైన్మెంట్ మార్చాడు. ఆ అలైన్మెంట్ ని అనుసంధానం చేస్తా ఏమన్నా మళ్ళీ దీన్ని మినిమం కాస్ట్ తోటి ఏమన్నా కంప్లీట్ చేసుకోవచ్చా అనేటటువంటి ప్రణాళికలు. అలాగే ఒక్కసారి మీరు గనక గమనించినట్లయితే 2019లో అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పుడు ఈ అమరావతికి సంబంధించే వరల్డ్ బ్యాంక్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 25,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణం ఉందో ఆ రుణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కానీ పట్టించుకోనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటి అంశాలకి సంబంధించి ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి, ఏ విధంగా వాటన్నిటికీ సంబంధించి వాళ్ళ కాస్ట్ ఎస్కలేషన్, ఇందాక కూడా చెప్పాను, కాస్ట్ ఎస్కలేషన్ ఒక సమస్య వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 2019లో ఉండేటటువంటి వ్యయ భారానికి కానీ ఈ రోజు ఆయన తర్వాత మాట్లాడండి. ఏమండి ఉన్న సాధ్యాసాధ్యాన్ని ఇందాక కుటుంబరావు గారు పరిపాలనలో అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా స్పష్టంగా చెప్పారు. ఫెడరల్ వ్యవస్థలో ఉండేటటువంటి కన్స్ట్రైంట్స్ ఫెడరల్ వ్యవస్థలో ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎలా తెచ్చుకోవాలనే టెక్నిక్ బుర్రలో ఉంటే నేను కూడా మా పార్టీ నుంచి ఒక రిపోర్ట్ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ టు చంద్రబాబు నాయుడు గారు. పోలవరానికి సంబంధించి, అమరావతికి సంబంధించి ఏ విధంగా కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చర్, ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏ విధంగా వినియోగించుకోవాలి మే స్టడీ చేసిన దానిగా 7 సంవత్సరాలు ఉండేటువంటి అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏంటంటే వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటే కావాల్సినవి మనం రాబట్టుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏదో అల్లావుద్దీన్ అద్భుతం లాగా ఇప్పటికిప్పుడు పరిగెత్తేటటువంటి విధంగా కూడా ఉండదని నేను ముందే చెబుతున్నానండి. చాలా జాగ్రత్తగా ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని కావాల్సినటువంటి అన్నింటినీ కూడా నివేదికలు తయారు చేసుకొని వెళ్ళాల్సినటువంటి సాంకేతికమైన దాటుకోవాల్సి ఉంటుంది. అందులో ఎటువంటి వస్తారా ఇవి కాదు అవి కాదు కానీ అంటే ఓవర్ నైట్ తెల్లారేసరికల్లా అమరావతి ఒక నగరం అయిపోయి, ఒక్క నిమిషం సార్, తెల్లారేసరికల్లా అమరావతి నగరం పూర్తయిపోయి ఇవన్నీ అభివృద్ధి చెందుతుంది, స్పీడ్ గా జరగబోతుంది అనే దాని మీద మాత్రమే చర్చ. కుటుంబరావు గారు ఇక్కడ 100% కుటుంబరావు గారు మీ ప్రయారిటీస్ మీకు ఉన్నాయి ప్రభుత్వానికి, కానీ ప్రజల ఆకాంక్షలు అంతకు రెట్టింపు ఉన్నాయి కదా, ఉండబట్టే ఆ రకమైన ఇది పైగా 5 ఏళ్ళు అనుభవించి రగిలిపోయి ఉండే ఈ రకమైన ఇది మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఉన్న టైం చాలా తక్కువ మీకు. ఈ టైంలో మీరు రెట్టించిన వేగంతో జెట్ స్పీడ్తో ఇది చేస్తే తప్ప మళ్ళీ 29లో చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటుంది, చెప్పుకోవడానికి చూపించడానికి ఏమైనా ఉంటుంది. మన 2019లో చూపించడానికి చెప్పడానికి ఏమి లేకనే కదా కొద్దిగా దెబ్బతిన్నది. సో అందువల్ల మీకున్న ఈ తక్కువ టైంలో 5 ఏళ్ల చాలా స్వల్ప కాలంలో ప్రయారిటైజ్ చేసుకున్నారా? బ్రీఫ్ గా సార్ ప్లీజ్ 2 minutes. ప్రయారిటైజ్ ఆల్రెడీ చేసుకోవడం కూడా జరిగిందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనమాట ఈవెన్ ఎలక్షన్స్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అనమాట ఆయన కోర్ థింకింగ్ టీమ్ తోట అనమాట ఇదే చర్చ అనమాట చేసి ప్రజలు ఇంత హై హోప్స్ తోట అనమాట విధ్వంసం అయిన తర్వాత మనకి ఒక కసితోటి ఓటేశారు. మన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, చాలా ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక టైం బౌండ్ గా చేయాలని ఆల్రెడీ 100 days ప్రోగ్రామ్ లాగా ఒకటి పెట్టుకోవడం కూడా జరిగింది. 100 రోజుల్లోనే పరిపాలనలో ఏ విధంగా వేగం ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు చూస్తారు కూడా. రేపటి నుంచి ఎప్పుడైతే మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు పెడతారో అప్పటి నుంచే ఏ వేగం అందుకుంటుందో ప్రభుత్వం చూస్తారు. మనం ప్రజల్లో కూడా చూసాం 2019కి వాళ్ళు 24కి వచ్చేపాటికి ఆ రోజుల్లో స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వాలన్నా, జొమాటోలో ఆర్డర్ ఇవ్వాలన్నా వాళ్ళ ప్రతిరోజు వాటికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పనన్నా కావాలి అంటే మనకి ఎవరు ఉన్నా లేకపోయినా ఒక సర్వీస్ ప్రొవైడర్ ఉంటే ఇమీడియట్ గా పని అయిపోతుంది, కాబట్టి ఒక డెసిషన్ క్విక్ గా అయిపోతుంది అన్న మూడ్ లో పబ్లిక్ కూడా ఉన్నారు. కరెక్ట్. అలవాటు చేసింది మీరే అంత స్పీడ్ గా అన్నమాట. ఒక విధంగా మేమే, ఎందుకంటే డౌటే లేదు, ఎందుకంటే హోప్స్ కూడా అట్లా పెంచాం కాబట్టి ఒప్పుకుంటున్నాం అది. అయితే ఇప్పుడు ప్రజల హోప్స్ ని నిలబెట్టాలి అని అంటే గనక వీ విల్ బి వర్కింగ్ ఎట్ డబుల్ స్పీడ్ అనమాట, అండ్ జెట్ స్పీడే లిటరల్లీ గా అనమాట. అండ్ ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాలండి, ఒక 5 hours నేను చెప్తాను చేయాల్సింది కూడా ఇప్పుడు ప్రభుత్వం మేము రీకన్ఫిగర్, ఫస్ట్ ప్రభుత్వం పనిచేసే పనితీరుని అనమాట మొత్తం రీకన్ఫిగర్ చేసి
ప్రజలకు అన్నమాట ఏదైతే గనక సమన్వయం చేసుకుని ప్రజల్ని కలుపుకుని వెళ్తామో ఆ విధంగా చేయాలి. 2 రిఫార్మ్ మనం చూసాం ఎన్ని నిర్వీర్యం అయిపోయినాయి వ్యవస్థలన్నీ. కాబట్టి ఒక రిఫార్మ్ ప్రాసెస్ ఏది చేయాలి. 3వది రీవిటలైజ్, అంటే తిరిగి నిస్తేజమైపోయిన వ్యవస్థల్ని కానీ అన్నిటిని కూడా ఒక హెల్దీ ఇన్స్టిట్యూషన్స్ గా ఏ విధంగా రీవైటలైజేషన్ చేయాలనేది. 4వది రీబిల్డ్, విధ్వంసం చేసినట్ని తిరిగి ఎట్లా కట్టుకోవాలి. 6వది రీక్రియేట్, కొత్తగా ఏమి క్రియేట్ చేయగలం. కాబట్టి ఈ 5 Rs దిశగా కూడా అన్నమాట స్టెప్స్ తీసుకుంటా ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం అత్యంత వేగవంతంగా ముందుకెళ్తుంది. మీరు చూస్తారు రేపు మొదటి రోజు ముఖ్యమంత్రి గారు ఆఫీస్ లో సంతకం పెట్టిన దగ్గర నుంచి ఏ విధంగా మూవ్ అవుతుందో కూడా అబ్జర్వ్ చేయాలి. రైట్ కుటుంబరావు గారు, ఆల్ ది బెస్ట్. ఆంధ్రప్రదేశ్ కూడా